గీతాలు 176. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. జీవితాయాత్రలో సాగి వచ్చితిని, జీవితాయాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎదిగేదనువై ఉన్నావో యేసు ప్రభువా, ఎదిగేదనువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. అష్టాదూతంబులు నాకు కలుగావా, అష్టాదూతంబులు నాకు కలుగావా. నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నీరాజనందును ప్రభువా, భయభీతి నీరాజనందును ప్రభువా. బహుగా ధైర్యము నాకసగితివి, బహుగా ధైర్యము నాకసగితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కర్తవ్యనిష్ఠాయుండు నా ప్రభువా, కర్తవ్యనిష్ఠాయుండు నా ప్రభువా. జయజీవితం నాకు నేర్పించితివి, జయజీవితం నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలతో ప్రభునామాన్ని గణపరుచుకుని ఉన్న నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవటానికి దేవుడు కృప చూపును గాక.
ఈ అంత్య దినాల్లో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి లేఖన వాక్యాలు దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో మనం కాపాడుకోవాల్సినది ఏంటి అని అంటే ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే శరీరానుసారమైనది మృతము, ఆత్మానుసారమే ప్రాముఖ్యమైనది. శరీరం కేవలము నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింపజేయుచున్నదంటున్న వాక్యం. ఒక క్రైస్తవుడిగా బ్రతికించేది ఏంటి అని అంటే ఆత్మీయత. ఆత్మీయత అనేది లేకుండా ఒక క్రైస్తవుడిగా జీవించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆత్మీయత అంటే మొదటగా మనం తెలుసుకోవాలి. ఆత్మీయత అంటే శరీర సంబంధమైన జీవితము మనలో లేకపోవటం. శరీర సంబంధమైనది ఏంటి అని మనం ఎరిగితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉంటాయి. శరీర సంబంధమైనవి చాలానే ఉంటాయి. శరీర సంబంధంగా ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, మాటలు ఉంటాయి, విధానం ఉంటుంది, ఆచారాలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుండి బయటికి రావడమే ఆత్మీయత. ఒక ఆత్మీయతగా ఈ లోకంలో జీవించటం బహుశా అసాధ్యమే. పరిశుద్ధ వాక్యము ఆత్మీయులు కొంతమంది భూమి మీద ఏ విధమైనటువంటి అనుభవం కలిగి బ్రతకాలి, శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరమవుతుంది. కానీ ఆత్మీయత విషయంలో ఈ యుగంలోనూ రాబో యుగంలోనూ కూడా అది మేలుతో ఉంటుందని అపోస్తలుడైన పౌలు కొంతమంది సంఘస్థులకి అది హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా వాక్యం ఇచ్చినటువంటి దేవుని పిల్లలారా, ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. అంత్య దినాలు అని ప్రత్యేకంగా మనం ఇప్పుడు చెప్పే మాట కాదు. అంత్య దినాలు అనే పదం మన వెనకటి తరం బోధకులు కూడా దీన్ని బోధిస్తూ వస్తున్నారు. బోధకులు మాత్రమే కాదు, అనేక మంది ప్రవక్తలు కూడా బోధిస్తూ వచ్చారు. ప్రవక్తలు మాత్రమే కాదు, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ మాటను పలుకున్నాడు. సమయం కొద్దిగానే ఉంది, సమయం బహు కొద్దిగా ఉంది. ప్రకటన మనం చూసినప్పుడు చివరి అధ్యాయం అంటాడు, ఇదిగో వచ్చున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుతున్నాడు. వచ్చేది ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు వస్తున్నాడు, దేనికి వస్తున్నాడు అని అంటే ఆత్మీయతలో జీవిస్తూ ఆత్మీయతను కాపాడుకుంటూ ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన తనతో పాటు ఉండటానికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, నరకము 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 అని అన్ని వేదాల్లో కూడా దాని గురించి రాయబడి ఉంటుంది. నరక శిక్ష ఎవరికి అని అంటే ప్రతి ధర్మ బోధలు బోధించేది ఏంటి అంటే పాపం చేసిన వాళ్ళకి, అధర్మంగా నడిచే వాళ్ళకి, దుర్మార్గ పనులు చేసే వాళ్ళకి, మర్డర్లు, మానభంగాలు, హత్యలు, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, ఈ అక్రమం నిండిన వారందరూ కూడా నరకంలో శిక్షిస్తారు. ఒక్కొక్క పాపానికి లేదంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథంలో అయితే అట్ట చెప్పలేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో అయితే అట్ట చెప్పిందే, దొంగతనం చేసే వాళ్ళకి 4 కోసేస్తారు, సినిమాలకు పోయే వాళ్ళు కళ్ళు బీకేస్తారు. లేదు, పర్టికల్గా ఓ పాపము అని అంటే ఇది పాపము అని దేవుడు పర్టికల్ ఒకదాన్ని చూపించలేదు. కానీ ఈ భౌతికంగా ఈ భూలోకంలో మానవుడు యోచన అంతటా కూడా పాపం అని ఒక్క మాటలో చెప్పేశాడు. మానవ హృదయ యోచనలన్నీ కూడా కేవలం పాపమేనంట. కానీ దేవుని యొక్క కృప ఏంటయ్యా అంటే ఈ క్రిస్మస్ సీజన్లో కాబట్టి మనం ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి రానంత వరకు కూడా అనేక మంది కూడా ఈ ఆత్మీయతలో నడవలేక శరీర సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఇష్టపడింది ఏంటి అంటే
ఆయన పుట్టింది ఈ లోకంలో ఉద్భవించింది ఎందుకయ్యా అంటే ఆత్మీయతను ఏంటో తన ప్రజలకు పరిచయం చేయటానికై. తన శిష్యులకి పలు రకాలుగా ఆయన బోధిస్తూ వచ్చేవాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని అన్ని జనులు వీటి గురించి ఆలోచిస్తారు. శరీర సంబంధమైన అలవాట్లు, శరీర సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒకటే అని చెప్పుకుంటుంటే ఈ శరీరం మనకి ఉన్నపాటుని ఏదన్నా ఒక ఆలోచన కలుగుతుందంటే అది పాపమే. ఒక మనిషి మీద త్వరగా కోప్పడడం, ఒక మనిషిని త్వరపడి మాట్లాడటం, ఒక మనిషిని అపార్థం చేసుకోవటం, ఒక మనిషిని ఇసుపుజుపు చూడటం, ఇవన్నీ కూడా పాపం కిందనే చేరతాయి. చిన్న చిన్న బలహీనతలు విరాసిన పత్రికలు అంటాడు, అతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాలను ఉంటుంది. ఒక పాపం కాదు. వాటన్నిటి నుంచి మనం విడిచి విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూసి ముందుకు సాగేవారై ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఒక ఆత్మీయమైనటువంటి ఒక బోధన బోధిస్తూ శరీరం బట్టి అతిశయిస్తున్నటువంటి వారిలారా, శరీరమును హింస పెడతారు, శరీరమును చంపేస్తారు అని మీరు ప్రజలకు భయపడుతున్నారు కదా. నేను మీకేం చెప్తున్నానంటే, శరీరమును కాల్చివేసేవానికి, శరీరమునకు హాని పెట్టేవాడిని, శారీరకంగా మిమ్మల్ని చంపి హింస పెట్టేవారికి మీరు ఏమాత్రం కూడా భయపడగాకండి. మరి ఇంకెవరికి భయపడాలి? చనిపోయిన వాడికి ఏమేం భయం ఉంటుంది కదా. చనిపోయినోడికి ఎవరికి భయం ఉండదు కదా. బతుకున్నోడికి శరీరంతో ఉండేవాడికే భయం. కానీ దేవుడు ఆ శరీరంలో మీకు ఏమైనా చేస్తారని మీరు భయపడగాకండి. కానీ శరీరముతో పాటు కూడా ఆత్మను కూడా నశింపజేయగలిగే శక్తి కలిగిన దేవునికి మీరు మొదటగా భయపడాలి. ఆమేన్. ఆత్మీయత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా శారీరక సంబంధమైన శ్రమలను బట్టి, శారీరకమైనటువంటి కష్టాలను బట్టి, ఈ యొక్క నిట్టూర్పులను బట్టి ఏమాత్రం కూడా బాధపడ్డ కానీ ఆత్మీయత విషయంలో ఎల్లప్పుడూ దేవుని గురించినటువంటి ఒక వాంఛ లేదా ఒక చింత కలిగి జీవిస్తూ ఉంటాడు. ఆమేన్. ఆత్మీయత నిండిన వాడికి దేని మీద ఉంటుందంట? ఎప్పుడు క్రీస్తుని గురించినటువంటి చింత. అందుకని యేసు ప్రభు ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి ఆత్మీయులు కొన్ని తప్పక సేవిస్తూ బ్రతకాలి. ఎందుకు ఏమి చూపించాడు? శరీర సంబంధమైతే అందరికీ తెలుసు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆత్మీయతలో వేటిని సేవించాలి, అవి సేవించే విధానంలో తప్పక సేవించాలి అని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు బైబిల్లో చెప్తాడు. చూద్దామా బైబిల్లో నుంచి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞగా వంటోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోసిన రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చాలు. ఈడ నీవు అనుదినము తప్పక సేవిస్తున్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఆత్మీయులు తప్పక చేయవలసినవి లేదా ఉండవలసినవి, కలగవలసినవి అనేది మన అంశం. ఈ ఆత్మీయతలో ఈ ఉన్నవాడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చు. ఏమని? వీళ్ళు ఆత్మీయులు అని. మన దేవుడు మనకి ఏ విధంగా మనకు ఆత్మీయులని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు అని అంటే, ఇక్కడ దానియేలు ఒక జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరోజు దావీదుకి పెద్ద శ్రమ వచ్చింది, ఒక పెద్ద కష్టం వచ్చింది. తప్పు చేసి కాదు. మనకి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మనం ఏదో బుద్ధిమాలిన పనులు చేస్తేనే మనకి ఇబ్బంది, అనికమాలిన పనులు చేస్తేనే మనకి ఇబ్బంది, తెలుసో తెలియ పొరపాట్లు చేస్తేనే మనకు శ్రమ. కానీ ఇక్కడ దానియేలుకు వచ్చినటువంటి శ్రమ కీడును బట్టి కాదు, మేలును బట్టి. ఏంటి ఆ మేలు? ఆ మేలుకి ఏమిటి కీడు అని అంటే, ఈయన తను సృష్టించిన దేవుని తప్ప ఇంకొక దేవునికి ప్రార్థించేవాడు కాదు. కానీ
ఆయన్ని కీడులో ఉంచాలి అని దేవుణ్ణి సేవించే విధానం నుంచి తప్పించి మనుషుల్ని సేవించేటట్లుగా చేయాలనేది సాతాను యొక్క కుట్ర. ఈ వాక్యమును బట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తును వెంబడిస్తూ, క్రీస్తుని అనుసరిస్తూ, క్రీస్తుని సేవించాల్సినటువంటి వారందరి మీద, దానియేలు మీద ఏ విధంగా అయితే అక్కడుండే దుష్టులు వారు కనుచూపు లేదంటే వారు ఆయన మీద పగబట్టి ఆయన ఏ రీతికైనా సరే అతను సేవిస్తున్న దేవుని వైపు నుంచి తిప్పి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి అయిన సాతాన్ని వెంబడించేటట్లుగా చేయాలని అతని మీద ఏ విధంగా కుట్రలు పన్నారో, ఈ దినాల్లో కూడా ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న మనందరిని కూడా సాతాను అనుక్షణం ఏం చేస్తుంటాడో తెలుసా? తప్పించాలని, క్రీస్తుని సేవించకుండా మన జీవితాలను త్రిప్పాలని ఈ లోకాధికైన సాతానుకు మనము వాడిని సేవిస్తూ బ్రతుకుండేటట్లుగా మనల్ని కూడా చిక్కులు పెడుతుంటాడు. కానీ ఆత్మీయుడు ఈ విషయంలోనే చాలా పటిష్టంగా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎట్లా ఉన్నాడు దానియేలు మనకందరూ తెలుసు, ఆ విషయం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయకుండా ఉండాలనేది ఆ దేశంలో చట్టం. ఒకవేళ ప్రార్థన చేయాలని వస్తే అది ఎవరి దగ్గరకు రావాలి? ఈ దేశానికి రాజు అయినటువంటి ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాల కాడకు వచ్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య ఇప్పుడున్న కాలంలో కానీ వచ్చిందంటే, ఆ లాక్డౌన్ టైం కాలంలోనే ఏ చర్చిలు తెరవకూడదు, మసీదులు తెరవకూడదు, గుళ్ళు తెరవకూడదు అంటే మూతలు పడ్డాయి. క్యాండిల్ సర్వీస్ చేయకూడదు ఈ క్రిస్మస్ సీజన్ అని కర్ణాటకలో చట్టం వస్తే ఎవరు పోవట్లే, భయపడిపోతున్నారు. ఒక రకంగా అదేలాంటిదే చట్టం. ఈ దేశాన్ని పరిపాలించే రాజుకు తప్ప ఇంక ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, అది ఏ ఊరైనా సరే అనే ఒక శాసనము ఆ దేశంలో రూపొందించబడింది. అందరూ ఆల్మోస్ట్గా అందరూ ప్రార్థనలు బంద్, కుటుంబ ప్రార్థనలు క్యాన్సల్, అన్నీ క్యాన్సల్. బైబిల్ దాచిపెట్టేసుకున్నారు ఇంట్లో పెట్టి, ఇంకెందుకు ఇప్పుడు ఇది మళ్ళీ దాన్ని తీసిందంటే ఎవరు చూస్తారో ఏం చెప్తారని చెప్పి బైబిల్ కూడా భద్రంగా అట్లాంటి హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకొని, జిప్పులు వేసి పెట్టుకుని జాగ్రత్తగా అవి పెట్టి అరకల మీద పెట్టో, లేకపోతే బీరువాలో పెట్టో, అరమరలలో పెట్టు, ఆడబెట్టు, బూజు కూడా పట్టుకుని చాలా రోజులు ఉంటాయి. మన అయితే దానియేలు చూడండి, ఇట్టి శాసనము కలిగి ఉన్నదని దానియేలు ఎరిగినప్పటికీ అని రాయబడి ఉంటుంది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఏ శాసనము? ఇట్టి శాసనము కలిగి ఉన్నదని దానియేలు ఎరిగినప్పటికీ ఆయన 3 మారు ప్రార్థన చేయుటకు వాకిలు వేసుకొని అన్నీ క్లోజ్ చేసుకొని చీకట్లోకి పోయి లైట్లు ఆఫ్ చేసుకొని ప్రార్థన చేసిన రాయబడిందే. చెప్పాలా? ఏమన్నా అట్లా చేసిండు కదా. ఆయన కిటికీలు కూడా ఓపెన్ చేసి మళ్ళీ దానికి తోడు చేసుకున్నాడు చేస్తే ప్రార్థన పర్వాలేదు కదా, మళ్ళీ నేనే చేస్తానని తెలియాలా అన్నట్టుగా ఆయన కిటికీలు ఓపెన్ చేసి, కిటికీలు తీసి తూర్పు వైపు కిటికీలు తీసి, దేశం పట్టణం వైపు కిటికీలు తీసి, మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ఇజ్రాయేలు దేవుడని యెహోవాకు ప్రార్థన చేయొచ్చు ఉండెను. ఆల్రెడీ ఆయనంటే పగ, ఆయన ఇరికియాలని ప్లాన్ చేసిన వాళ్ళే అక్కడ చుట్టుకొని ఉన్నారు ఆయన చుట్టూరు. అసలు ఈ స్కెచ్ చేసేది ఎవరి కోసము? ఇది అందరి కోసం కాదు, ఇంకెట్టాడ ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆడెవరు ఎట్ట ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఎట్టటోళ్ళు తెలుసు, అందరూ దుత్ అంటే ఏమంటారు చూడండి, దుత్ అంటే భయపడి పారిపోయేవాళ్ళు అంటారు. అట్లా భయపడేవాళ్ళే. కానీ ఈ శాసనం తెచ్చింది పర్టికులర్గా ఎవరి కోసం అంట? దానియేలు కోసమే. అనగా దేవుని సేవించే బిడ్డల కోసం మాత్రమే ఈ భూమి మీద కొన్ని శాసనాలు వస్తాయి, జాగ్రత్త పెట్టుకోవాలి అంత్య దినాల్లో. కానీ ఇప్పుడు మనం తప్పక దేన్ని సేవించాలి? ఆత్మీయత కలిగిన వారంటే అక్కడ రాజు అంటాడు, దానియేలు నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునుగాక. ఈ అంత్య దినాల్లో ఆత్మీయులు ఎలా ఉండాలి, ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలి, ఆత్మీయత ఏం కలిగి ఉండాలి ఆత్మీయులు అని అంటే, మొదటిగా నెంబర్ 1 దేవుణ్ణి తప్పక సేవించేవారై ఉండాలి. ఆమేన్. దేవుణ్ణి సేవించే విషయంలో
దానియేలుకు వచ్చే నిబంధనలు మన జీవితంలో కూడా రావచ్చు. దానియేలే మినహాయింపు కాదు, మనమే మినహాయింపు కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మనం పోరాడున్నది శరీరాలతో కాదు, ఎవరితో అంట? అంధకార శక్తుల సమూహములతోనూ, వాయుమండలం ఉన్నటువంటి వారితోనూ, లోకనాయ అధికారులతోనూ, వారితో మనం పోరాడాల్సి వస్తుందంట. మనకు అంత దూరం అవసరమా? ఇంట్లో భార్యతో పోరాడి చర్చికి రాలేకపోతున్నాం టయానికి, భర్తతో రెడీ చెప్పుకొని తొందరగా చర్చికి రాలేకపోతున్నాం మీ మందిరంలోకి. మనం అనుదినముగా దేన్ని సేవిస్తున్నాం? ఎంత దినాల్లో ఉన్నాం? మనం ఏ దేవుడిని అయితే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుడిని అయితే మనం కలిగి ఉన్నామో, ఆ దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో తప్పక సేవించేవారు ఉండాలి. ఆమేన్. ఇక నీ ప్రశ్న ఏంటయ్యా అంటే, ఆత్మీయులు తప్పక కలిగి ఉండవలసినది ఏంటి? ప్రశ్న ఏంటి? ఆత్మీయులు తప్పక కలిగి ఉండవలసింది ఏంటయ్యా అంటే, తప్పక దేవుణ్ణి సేవించేవారై ఉండాలి. ఆమేన్. ఏం చెప్పాలి మనం? తప్పక దేవుణ్ణి సేవించేవారై ఉండాలి. కొంతమంది భార్యలు సేవిస్తారు, కొంతమంది పిల్లల్ని సేవిస్తారు, కొంతమంది పనులు సేవిస్తారు, కొంతమంది ధనాన్ని సేవిస్తారు, కొంతమంది కుటుంబాన్ని సేవిస్తారు. అన్నిటి సేవించి దేవుడిని సేవించే విషయంకి వచ్చి వాళ్ళకి దూరంగా ఉంటాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ అంత్య దినాల్లో ఆత్మీయుడికుండే గొప్ప లక్షణం ఏదంటే దానియేలుకుండే లక్షణం. దానియేలు ఏం చేసేవాడు? తప్పక దేవుణ్ణి సేవించేవాడని ఆయన చెప్పుకోవట్లేదు, ఆ లోకంలో ఉండేవాళ్ళే, ఆ రాజ్యానికి అధికారి అయినటువంటి వాడే అంటున్నాడు. ఏమంటున్నాడు? దానియేలు, నువ్వు తప్పక సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించాలి. ఎవరి చేతిలో నుంచి? ఇప్పుడు మేము అమలు చేసాము ఒక శిక్షను, ఆ శిక్ష చేతిలో నుంచి నువ్వు దేవుడు నిన్నే మేము రక్షించలేము. మాకు ఒకటి తెలుసు, నీ శిక్షని ఎట్లా అమలు చేయాలో, నిన్ను ఎట్లా పాడు చేయాలో, నిన్ను ఎట్లా నాశనం చేయాలో, నేను ఎట్లా దారి తెప్పించాలో మాకు బాగా తెలుసు. కానీ తిరిగి నేను మంచి దారిలో తీసుకురావటం మా వల్ల, నేను మంచివానిగా మార్చటం మా వల్ల కాదు. ఒక వ్యక్తిని మనం పాడు చేయాలంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే ఒక 3 నెలలు 4 నెలలు పట్టద్దు అంటాం కదా. ఒక్క జేసీబీ తీసుకొని వచ్చి 1 గంట టైం ఇచ్చేస్తే ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క కొట్టి ఒక 1 అవర్ 2 అవర్లలో నేలమట్టం చేసి వెళ్ళిపోవచ్చు. మన ఆత్మీయత కట్టుకున్నటువంటి జీవితాన్ని పడదలేయడానికి సాతానికి ఒక్క క్షణం చాలు, ఒక్క క్షణం చాలు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా పడిపోకుండా ఉండాలి అని అంటే, దేనికి బెదరని వారమై ఉండాలంటే, దానియేలు వలె తప్పక దేవుని సేవించే వారమై ఉందముగాక. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దానియేలు అంటే, ఆయన తెలియదు ఏముంది. ఎవడైతే ప్రార్థన చేస్తాడో సింహ బోన్లో వేయబడాలి. మనం పిల్లుల బోన్లో పోవడానికి కూడా భయం. బొద్దింకలేసి పుల్లు రూమ్ నుండి ఆ రూమ్లు వేస్తామంటే, బొద్దింక మీకు ఎక్కింది చేతి మీద కట్టి ఏం చేస్తారు మీరు? అదేదో ఈ మధ్య ఒక వీడియోలు వచ్చినాయి, అదేదో దాంట్లో అదేదో ఇటు పెడితే అదేదో బొద్దికి తిరుగుతుంటుంది, ముక్కులేక పోద్ది, ఈ షోలలో పోద్ది, వాళ్ళు తలకలాడుతున్నారు పాపం వాళ్ళు. ఆ వీడియో చూసిన వాళ్ళు గిలగిల్లలు కొట్టుకుంటాడు, ఒకడు టవాలు తీసుకొని ఎదిలించుకుంటాడు, ఒక ఆయన చేస్తుండట లోపలికి నిజంగానే పోయిందేమని. అది వీడియోలో. ఒక బొద్దింకకే గలిబిలైపోతాం మనం. కానీ దానియేలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాడు? సింహపు బోన్లోనికి వెళ్తున్నాడు. సింహాలు ఏం చేస్తాయో, సింహాలు ఎంత క్రూరమైనవో, సింహాలు ఎంత హానికరమైనవో దానియేలుకు తెలియదా? కానీ ఆయనకుంటే గొప్ప బలం ఏంటి, ధైర్యం ఏంటంటే, అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు నన్ను రక్షించేవాడు. ఆమేన్. కొన్ని కష్టాలకు భయపడి, కొన్ని శ్రమలకు భయపడి, కొన్ని ఇబ్బందులకు లొంగిపోయి, కొన్ని పరిస్థితులకు మనం చేతగాని వాడిగా మార్చబడి, ఈరోజు దేవుని సేవించే విషయంలో మనం వెనకబడి ఏమైపోతున్నాం? విడిచిపెట్టుతున్నాం దేవుణ్ణి, లోకాన్ని సేవించడానికి వెళ్ళిపోతున్నాం. ఇది క్రైస్తవులు ఎంతో విచారంగా బాధపడాల్సినటువంటి సందర్భం. నా ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. దానియేలు తప్పక, రాజు ఏమంటున్నాడు చూడండి ఆడ, నువ్వు తప్పక సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించును కాకని దానియేలుతో చెబుతున్నాడు. కానీ ఆత్మీయులు ఈరోజు తప్పక చేయవలసింది, ఈ వాక్యం పెట్టున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయులు అనే పేరు కలిగిన మనందరం కూడా తప్పక చేయవలసింది ఏదన్నా ఉంది అంటే, ఈ రాత్రికి మనం తీర్మానం చేసుకోవాలి. ఏంటో తెలుసా? దానియేలు వల్ల నేను కూడా తప్పక దేవుణ్ణి సేవించేవాడిని ఉండాలి. నెంబర్ 2, రెండవది చూద్దామా?
రెండోది కీర్తన 141 కీర్తన 141 కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం 140. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. 141 చదువు. వారి నిష్క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చాలు. ఏమంటున్నాడంట మీడ? వారి దుష్క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా తప్పక దేవుణ్ణి సేవించేవారై ఉండాలి. ఇక్కడ రెండోది అంటున్నాడు తప్పక ప్రార్థించేవారై ఉండాలంట. దానియేలుకు ఒక అనుభవం చూడండి. ఏమంటున్నాడు ఏడమ్మా? నేను తప్పక ప్రార్థన చేయుదును, నేను తప్పక ప్రార్థన చేయుదును. మనమేం చేస్తామమ్మా? ఫోన్ చూస్తాం, తప్పక ఫోన్ చూస్తాము, తప్పక తింటాము, తప్పక నిద్రపోతాము, తప్పక నిర్లక్ష్యం చేస్తాము, తప్పకుండా లేటుకు వస్తాము, తప్పకుండా మేము ఈ వాక్యం వినము, తప్పకుండా తూగుతాము, తప్పకుండా నిద్రపోతాము. ఇవన్నీ మనలో ఉంటాయి. చూడండి, దానియేలు అంటున్నాడు ఒక ఆత్మీయుడు తప్పక కలిగి ఉండవలసి ఉంది ఈ అంత్య దినాల్లో. ఒక క్రైస్తవుడా, ఈ లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఒక ఆత్మీయుడని పేరు పెట్టుకుని నువ్వు బ్రతుకుతుంటే, కానీ తప్పకుండా నీ జీవితంలో ఇలాంటివి ఉన్నాయో లేదో పరీక్షించుకుంటున్నావా? ఆత్మీయుడు కాదని చెప్పే ఇది ఒక సందర్భం. ఇవి నీళ్ళు లేకపోతే ఇప్పుడే ఆత్మచేత శరీర క్రియలను మనము చంపివేయాలని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. గడిచిన 2024 సంవత్సరం గడిచిపోబోతుంది కొద్ది దినాల్లో. ఇక కొన్ని దినాలు మాత్రమే నువ్వు గడువులో ఉన్నావు. 2025 సంవత్సరం నూతన సంవత్సరంలోనికి కాలు పెట్టడానికి కొన్ని గడియల్లోనే ఉన్నావు. అనేక సార్లు ఆత్మీయుడని చెప్పుకుంటూ క్రీస్తును సేవించలేక లోకమును సేవించే జీవితం నీలో ఉందేమో, కానీ ఆత్మీయతలుగా తగినది కాదు. ఆత్మీయులు తప్పక దేవుని సేవించేవారంట. రెండోదిగా దావీదు అనుభవం ఏంటంటే తప్పక ప్రార్థించేవారై ఉండాలి. ప్రతి సందర్భాల్లో ప్రార్థించేవారై ఉండాలి. ఏ రీతిగా ప్రార్థించాలి అంటే ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా ఒక్కొక్క మాటలో చెప్తా ఉంటాడు దేవుడు. ఎడతెక్క ప్రార్థించడి, నమ్మకం కలిగి ప్రార్థించడి, విశ్వాసం కలిగి ప్రార్థించడి, విసుకోకుండా ప్రార్థించడి, పవిత్రత కలిగి ప్రార్థించడి, ఆసక్తితో ప్రార్థించడి, కలిసి ప్రార్థించండి. ఎన్ని రకాల ప్రార్థనలు చూడండి. క్రైస్తవుడు ఏం చేస్తాడయ్యా అంటే ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వాడికి శ్రమ వచ్చిందా ప్రార్థన చేస్తాడు, ఆనందం వచ్చిందా ప్రార్థన చేస్తాడు, బాధ వచ్చిందా ప్రార్థన చేస్తాడు, అవతలోడి కష్టం వచ్చిందా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు, తన కుటుంబానికి ప్రార్థన వచ్చిందా ప్రార్థన చేస్తాడు. ప్రార్థించేవాడే క్రైస్తవుడు. భయపడేవాడు క్రైస్తవుడు కాలేరుడు. దావీదు ఈ మాట చెబుతున్నప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తానేనండి. ఎలాంటి సందర్భంలో దావీదు ప్రార్థన చేశాడు. కొంతమందికి ఈ మాటలు నేను చెబుతూ ఉంటాను. కొంతమంది అసహనంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, భయభీతులు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, కలవరంతో నిండిపోయిన వారి దగ్గరికి నేనేమంటానంటే భయపడగాకండి అంటాను, బాధపడగాకండి అని చెప్తాను, దిగులు పడమాకండి అని చెప్తాను. ఆ మాటలు వాళ్ళకి ఎట్లుంటాయి? అసహ్యంగా ఉంటాయి, వినడానికి ఇష్టం ఉండదు. బాధపడుతుంటే బాధపడద్దని సింపుల్గా ఎడ చెప్తున్నారు మాకి. ఈ బాధ మీరు అనుభవిస్తే తెలుస్తుంది, ఈ కష్టం మీరు అనుభవిస్తే తెలుస్తుంది, మా ఇంట్లో జరిగిన ఈ ఘోరమైన నష్టం మీరు అనుభవిస్తే తెలుస్తుంది. యేసు ప్రభు కూడా కంటే ఒకరోజు ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఆయన వాక్యం బోధిస్తున్నాడంట. కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, యేసు ప్రభు మధ్యలో మేము మాట్లాడుతున్నందుకు దయచేసి మమ్మల్ని కోప్పడొద్దు, మా మీద కోప్పడొద్దు, ఒక ఎమర్జెన్సీ విషయమై నీతో మాట్లాడడానికి మేము వచ్చాం, దయచేసి మీతో మాట్లాడడానికి మాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి అని చెప్పారంట. సరే ఏంటి మీ విషయం త్వరగా చెప్పండి అని యేసుప్రభు వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వారు అంటారంట, యేసుప్రభు ఇదిగో
ఈ ఊర్లోని ఒక మంచి మనిషి, ఆయన గొప్ప వ్యక్తి. ఆయన మాకు తెలిసి ఏ ప్రజలకు కూడా హాని తలపెట్టేవాడు కాదు. ఎంతో మంచి మనసు కలిగినటువంటి వాడు. ఆయన కూతురు ఇప్పుడే చనిపోయింది. నువ్వు గొప్పవాడివి, నువ్వు ఏదన్నా మంచి మనసు చేసుకొని వచ్చి మా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డను నువ్వు బ్రతికించితే మాకు సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, మా ఊరంతా సంతోషంగా ఉంటుంది అని చెప్పారంట. సరేలే, ఖచ్చితంగా వెళ్దాం. మంచి మనసు అంటున్నారు కదా, గొప్ప వ్యక్తి అంటున్నారు కదా, మంచోనికి ఎప్పుడు మంచి జరగాలి అంతే. దేవునికి మహిమ కలుగును గాక. వాడు నన్ను నమ్ముకున్నాడా కాదా, నన్ను ఎరిగినవాడా కాదా, బాప్టిజం తీసుకున్నాడా కాదా, చర్చికి వచ్చేవాడా కాదా అనేది అది సెకండరీ. మొదటగా దేవుడు కార్యం చేసి దేన్ని బట్టి అంటే మంచితనమును బట్టి. ఆమేన్. అందుకని కీర్తన అంటాడు, యెహోవా మంచివారికి మేలు చేయము. నేను నమ్ముకున్న వాళ్ళకి మేలు చేయనేది అది సెకండరీ. క్రైస్తవులు చెప్పే మాట. మనం దేవునికి చెప్పే మాట ఏంటయ్యా అంటే, ఈ భూమి మీద మంచివారే ఉంటారా? మంచివారేనా బతికేది? మంచి వాళ్ళే ఉంటే ఇంక చెడు ఏంటో మనకు తెలియదు కదా. తెలియదు కదా. మనకేం తెలియదు. ఇంక చెడు ఉంటే మంచి ఉండదు, మంచి ఉంటే చెడు ఉండదు. దేవుడు అన్నీ ఉన్నాయి ఈ లోకంలో, చెడు మంచి చెడులు రెండు ఉన్నాయి. అందుకని మంచి చెడులు వృక్షం అని పేరు పెట్టాడు దానికి. కానీ దేవుడు తన కృపను చూపించేటప్పుడు, తన కార్యాలు చూపించేటప్పుడు మంచి వారికి ఒక తర, చెడు వారికి ఒక తర ఆయన చేయట్లేదు. ఎండను కురిపియాలా, ఎండగాయాలి అని అంటే సూర్యుడు అందరి మీద. ఇప్పుడు వర్షం మనకే పడుతుంది, ఇది అంతా యావత్తు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, ఏరియాలు అంతా కూడా పడుతుంది. ఆయన పక్షపాతం లేదు. దేవుడు కార్యాలు ఉన్నతంగానే చేస్తాడు. మంచివారికి ఆయన ఎప్పుడు కూడా మేలు చేసేవాడు. వాళ్ళు వచ్చి యేసుప్రభుని బతిలాడుకున్నారంట, అయ్యా ఈ ఊరికి మంచి ఆయన కూతురు చనిపోయింది, వచ్చి బ్రతికించండి అయ్యా ప్లీజ్ అని అడిగితే వారి ప్రార్థన దేవుడు అయిని, సరే పదండి వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం పదండి అని చెప్పి వారు వెనక బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చనిపోయిన పాపని ఇంట్లో బండబెట్టున్నారు. ఇక చచ్చిపోయిన ఇంటి చుట్టూరు జనాలు ఎట్టుంటారు మనకు తెలుసు కదా. తాగినోడు తాగి మాట్లాడుతుంటాడు, బాధలో మాట్లాడుతుంటాడు. తాగినోడైతే ఇంకెక్కువ బాధ ఉన్నట్టు ఫీల్ అయ్యి మాట్లాడు, వాడికి బాధ ఉండదు, వాడు తాగిన మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు. అట్లా యేసుప్రభు అక్కడికి వెళ్ళాలకి అందరూ మాట్లాడుకుంటున్నారంట. కొంతమంది గొల్లు ఏడుస్తూ ఉన్నారంట జోరుగా. యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఏడుస్తున్న వాళ్ళ వైపు చూసి, మా ఏడవద్దండి, ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవగాకంటే ఎందుకు ఏడవకూడదయ్యా, మేము మా బిడ్డ చచ్చిపోయిందయ్యా, మా అన్న కూతురు చచ్చిపోయిందో, మా తాత కూతురు చచ్చిపోయింది, ఇట్ట చచ్చిపోయింది, అట్ట చచ్చిపోయిందని అక్కడ ఉన్న గుంపంతా చేరుకొని మేము ఏడవకుండా ఉండలేం. ఏ వయసు అయిపోయిందని ఆ పాపకి, చిన్న వయసు, మంచి యవ్వన కాలంలో ఉన్న బిడ్డ, లోకంలో ఏం అనిపించకుండానే కళ్ళు మూసిందయ్యా, బాధ లేకుండా ఎట్లా ఉంటుందని చెప్పి ఇంకా జోరుగా ఏడిచారంట. ఎందుకు? యేసుప్రభు ఏడవద్దని చెప్పింది అందుకు. వాళ్ళ ఏడుపులు చూసి దేవుడు అన్నాడంట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మీరు అనవసరంగా, ఆమె చనిపోలేదు, బ్రతికి ఉందని చెప్పి, నిద్రిస్తుందని చెప్పాడంట. ఏం చెప్పాడు? ఆమె నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదు అన్నాడంట. ఆ మాటకి వాళ్ళు ఏడుపుడు ఒక సెకండ్ ఆపేసి, చనిపోలేదు, నిద్రపోతుందా, ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు అని చెప్పి ఆయన మాటను బట్టి ఆయన్ను అపహసించి నేను బైబిల్లో రాయబడి ఉంది. ఏం చేశారంట? ఆయన మాటను బట్టి ఆయనను వారు అపహసించిరి. అపహాస్యకులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరనేది ప్రకటన గ్రంథంలోను, గలతీ రాసిన పత్రికల్లోనూ కొన్ని వాక్యాల్లో అది లిఖించబడి ఉన్నది. నా ప్రియమైన దేవుని సంగమా, మనం బాధలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన కన్నీటిలో ఉన్నప్పుడు, మన పక్కింటి వాళ్ళు అయి ఉండొచ్చు, మన ఎదురింటి వాళ్ళు అయి ఉండొచ్చు, మన బంధువులు అయి ఉండొచ్చు, ఎవరైనా వచ్చి మనల్ని ఓదార్చేటప్పుడు ఆదరణ, ఆ ఓదార్పు ఎట్టి పరిస్థితులు మనం చులకనగా చూడకూడదు. ఆ ఓదార్పుని ఎందుకయ్యా దేవుడు మనకు కలిగిస్తున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏముంది? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఎప్పుడైనా ఏం పోయి మంట పెడతాడా? ఏ ఇంట్లో కాలు పెడతా, ఇంట్లో తగల పెడతాడా?
లేదు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానం కలిగించే మాటలే మనం పలకాలి. ఆమేన్. ఈ మాటలు యేసుప్రభువు పలికాడు. అమ్మా భయపడగాకండి, ఆమె చనిపోలేదు మీరు అనుకున్నట్లుగా, నిద్రిస్తుంది అని చెప్పి వీళ్ళు ఆ మాటల్ని అసహ్యం చేసి, అసహ్యం అనిపించి ఆయన్ని అపహసించారంట. పిచ్చోడు నడు చూశారంట. ఏ పిచ్చి పట్టింది నీకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏదో బతికిస్తామని తీసుకొని పిచ్చోడు తీసుకొని వచ్చారు కదరా ఇక్కడికి అన్నట్లుగా ఆయన చూశారు. దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. చూడండి, తప్పక ప్రార్థించేవారై ఉండాలి ఆత్మీయులు. తన ఆత్మీయతలో నేను ఆత్మీయుడను అని చెప్పుకోవడానికి దావీదు జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఒకరోజు ఏ దేశంలో అయితే ఆయన తలదాచుకోవడానికి వెళ్ళాడో ఆ రాజ్యంలో ఉండే వాళ్ళకి సహాయం చేయడానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాకు ఇదిగో నా వారే, నా బంధువులే, నా రక్త సంబంధికులే, నా జనాంగమే ఈరోజు నాకు విరోధమై నన్ను ఊరిలో వచ్చి తరిమేస్తే మీ ఊరిలో మీ రాజ్యంలో ఉండడానికి నాకు అవకాశం ఇచ్చారు, నీడ కల్పించారు, మీరు యుద్ధానికి వెళ్తున్నారని నాకు తెలిసింది, కృతజ్ఞతగా మీరు మమ్మల్ని చేర్చుకున్న దానికి కృతజ్ఞతగా మీకు యుద్ధంలో మేము సహాయం చేయడానికి మేము వస్తాము అని దావీదు అడుగుతాడంట. రాజు అంటాడు, ఇంత మంచి మనసురా, ఈరోజు యుద్ధం అంటే పారిపోయే వాళ్ళని మేము చూసాం, యుద్ధం అంటే దాంకునే వాళ్ళని చూసాం, యుద్ధం అంటే అయ్యా మా కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలము ఇప్పుడే వచ్చింది, రాత్రి దాకా బాగానే ఉంటుంది కదంటే రాత్రి బాగానే ఉంటుంది, తెల్లరాలప్పుడు వచ్చింది కాళ్ళు నొప్పి, వాళ్ళ ముందే నడుచుకొని పోయేది కుంటుకుంటా. అప్పుడే మనం చేసే ఈ సాకులు ఇవి. కానీ దావీదు చూడండి, ఒక ఆత్మీయుడికి ఉండే లక్షణం ఏంటో మనకు చూపిస్తున్నాడు. సహాయం చేసిన వారికి, ఆదుకున్న వారికి, ఆశ్రయం ఇచ్చిన వారికి సహాయకరంగా ఉండడానికి ఇష్టపడి ముందుకెళ్తున్నాడు. అప్పుడు దావీదు చూసి రాజు అంటాడంట, సరే దావీదు, నీకు ఎంత మంచి మనసు ఉందని నేను కూడా కనుక్కోలేదు. అసలు మేము యుద్ధానికి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నామో తెలుసా? ఎవరి మీదకి అయ్యా అంటే నీ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నామని చెప్పాడు. అదేంటి, మా ప్రజల మీద, మా బంధువుల మీదకి యుద్ధానికా? అట్టయితే నాకు ఇష్టం లేదులే అయ్యా మా వాళ్ళని కొట్టడం, నేను ఇంటికి పోతానన్నాడా? ఇలా వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేశారు కాబట్టి న్యాయం చేయాలని చెప్పి న్యాయం కోసం ముందుకు సాగిపోతున్నాడంట. సగం దూరం పోయిన తర్వాత ఆ రాజ్యంలోని సైన్యము దావీదును చూసి వాళ్ళకి అనుమానం వచ్చిందంట. రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఒక చిన్న మాట, నాకెందుకో ఈ దావీదును మనం వెంట పెట్టుకొని యుద్ధానికి వెళ్ళటం క్షేమం కాదనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం జరిగే సమయంలో ఒకవేళ దావీదు తన ప్రజలతో సమాధానం పడి మన మీదకే దాడి చేసి మన మీదనే మనం మట్టి కనిపించే పరిస్థితులు లేకపోలేదు. ఎందుకంటే దావీదు ప్రజల మీద మనం యుద్ధానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మార్పు జరగచ్చు. కాబట్టి దయచేసి నా మాటని దావీదుని ఇక్కడి నుంచి వెనక పంపించేయండి. దావీదుని మీరు వెనక పంపిస్తేనే మేము యుద్ధానికి వస్తాం, లేకపోతే మేము కూడా రాము అని చెప్పి వాళ్ళకి రాజు కొద్దిగా బాధపడి సరేలే అని చెప్పి దావీదుని పిలిపించి, దావీదు, నీ మనసు ఎట్టిదో, నీవు ఎట్టివాడువో, నువ్వు ఎంత యథార్థత కలిగిన వాడువో నాకు తెలుసు. కానీ నా ప్రజలు నీ మీద నమ్మకం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఉల్టైపోతావేమని మా ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి ఇదిగో దయచేసి నువ్వేం బేజారు చేసుకోకుండా నువ్వు సమాధానంగా మీ ఇంటికి వెళ్ళిపో, నీ ప్రజలను తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు దావీదు, అయ్యా ఇందులో నాది ఏ దోషం లేదు, యుద్ధానికి నేనే వస్తానని చెప్పినాను, ఇందులో నా ఏ అపరాధం లేదు, నువ్వు చెప్పావు కాబట్టి నేను వాపసు వెళ్తున్నాను అని చెప్పి వెనక్కి వెళ్ళాను. ఇంటికి వెళ్తుండగా అల్లంత దూరంలో 1 కిలోమీటర్ దూరంలో వారి ఊరుంది, దావీదు ఊరు. 1 కిలోమీటర్ నుంచి వాళ్ళ ఇంటిలు కనపడుతున్నాయి. ఆ ఇళ్ళన్నీ కాలిపోయి పొగ పైకి పోతూ ఉందంట. మంటలో పొగలో ఆకాశానికి ఎక్కుతున్నాయంట. దూరం నుంచి కాలిపోతున్న ఇల్లు చూసి కలవరపడ్డాడు దావీదు మాత్రమే కాదు, దావీదుతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడి ఏడవడం ఆరంభించారంట. అయ్యో ఏమో అయిపోయింది, ఏదో జరిగింది అక్కడ అని చెప్పి కాస్త తొందరగా వారు ఉన్నట్టు గుడారాల దగ్గరికి చేరుకొని ఆ గుడారాల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఆల్మోస్ట్గా అన్నీ
99% 100% పూర్తిగా కాలిపోయాయి. సరే, బ్రతికి బట్ట కట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్కరు కూడా, చిన్న పిల్లలు కూడా విడిచిపెట్టలేదు. ఎవరు? శత్రువులు. ఒక్క చిన్న పిల్లను కూడా విడిచిపెట్టలేదు కాదు, పశువులను కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళు కలిగింది ఏది విడిచిపెట్టుకొని అన్నీ దోచుకొని వాళ్ళకున్న గోడారాలను మాత్రం తగలబెట్టి వెళ్ళిపోయారు శత్రువులు. ఇంకా ఆ పరిస్థితుల్లో దావీదు తన బట్టలు చించుకున్నాడంట. చించుకొని మోకాల మీద పడి గట్టిగా ఏడవడం ఆరంభించాడు. దావీదు మాత్రమే కాదు, దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా బట్టలు చించుకొని ఏడుస్తున్నారు. అయ్యో, ఎంత పరిస్థితి జరిగింది ఇప్పుడు, అయ్యో నా భార్య ఎట్లా పోయింది, నా బిడ్డలు ఎట్లా పోయారు, నేను సంపద బంగారం ఎట్టపోయింది, నా సంపద ఎట్టపోయింది అని గుండెలు బాదుకుంటూ ఏడవడం ఆరంభించారంట. దావీదు అయితే ఏడుస్తూనే ఉన్నాడు. వీళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏడ్చి 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 ఎంతసేపు ఏడుస్తారమ్మా? భర్త చనిపోయిన భార్య ఎన్ని రోజులు ఏడుస్తుంది? జీవితాంతం ఏడుస్తుంటుంది. 1 నెల ఏడుస్తుంది, 2 నెలలు ఏడుస్తుంది, మళ్ళీ కలకలకలు నవ్వుతూ ఉంటుంది ఇంట్లో. తల్లిదండ్రులు అంతే, భార్య బిడ్డలు, తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలు అంతే, బిడ్డ చనిపోయిన తల్లిదండ్రులు అంతే. బాధను అనుభవిస్తారు కొంతవరకే, ఆ బాధ నుంచి నివారణ పొందుతారు కొన్ని దినములు అయిన తర్వాత. దావీదైతే నివారణ లేకుండా ఏడుస్తున్నాడంట. పాపం, అయ్యో ఏంది ఇంత పరిస్థితి జరిగిందే, మేము అట్లా పోయి చెట్లు వచ్చే లోపల ఏంది ఇంత పరిస్థితి జరిగిందని దావీదు బాధపడుతుంటే, వీళ్ళు అనుకుంటే వాళ్ళు అప్పటికే బాగా జోరుగా ఏడ్చి 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 ఏడుపు ఇంకా ఆగిపోయి నెక్కులు పెట్టుకుంటూ వచ్చి, రే అసలు ఈ ఏడుపు అంతా కారణం ఎవరో తెలుసా? ఎవరు? ఈడేరా, ఈడే, ఈ దావీదు వల్లనే. ఈయన నమ్ముకొని మనం వెనకొచ్చి ఈయన మాటలు నమ్ముకొని మనం అక్కడికి పోయి అదే ఈయన మాటలు వినకుండా ఈయన నమ్ముకోకుండా ఎడగాని ఉంటే మన బిడ్డల్ని, మన భార్యల్ని, మన బంగారాన్ని, మన సంపదనంతా కూడా కాపాడుకునే వాళ్ళమే కదా. కేవలం ఇదిగో ఈడు మాటలనే మనకి ఈ పరిస్థితి కలిగింది. ఏం చేద్దాం? అయితే దరిద్రుడు వాడు వెనక వచ్చినాము, ఇంకా మన కర్మ ఇది. ఏం చేద్దాం? ఏం చేయలేమంటే, ఎందుకు ఏం చేయలేం? ఏదో ఒకటి చేయాల్సిందంటే ఏం చేయాలో చెప్పరంటే వాడు ఒకటి అంటాడంట, వాళ్ళల్లో ఒకటి పనికి మనోడు. ఏం చేయకుండా ఉండడం ఏంది? రాయి తీసుకొని కొట్టి చంపేద్దాం కానీ అని అన్నాడంట దావీదుని. ఏంటి? రాయి తీసుకొని కొట్టి చంపేద్దాం అని అనుకున్నారంట. అందరూ కలిసి సరే ఈడు వల్లే కదా ఈ దరిద్రమత మనం చుట్టుకునింది, ఇప్పుడే మనం రాళ్ళు తీసుకుని కొడదాం అనే లోపల అందరూ మాట్లాడు ఏకమై దావీదుని రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. అయితే రాజు అయిన దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కూడా మన జీవితంలో చాలా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మన కుటుంబంతో అయ్యి ఉండొచ్చు, మన బంధువులు అయ్యి ఉండొచ్చు, మనతో పాటు జర్నీ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటు అందరిది అనుకుంటే మంచిది, ఈ పొరపాటు నీ వల్లే అనుకుంటే అది చాలా తప్పు. కొంతమంది నీ వల్లే పోయింది నాది వస్తువు, నీ వల్లే నాది పోయింది, దీనికి నష్టం కలిగించింది నువ్వే అని మనల్ని ఏం చేస్తారు? వేలెత్తి చూపిస్తూ ఉంటారు. దావీదు కూడా ఈ పరిస్థితి కలిగింది. అరే అదే నేను యుద్ధానికి పోయి ఉంటే, ఆడ మంచి జరిగి ఉంటే, ఆడ పంచుకునే దోపుడు సొమ్మంతా దోచుకొని వీళ్ళు ఏం చేసేవాళ్ళు? అబ్బా సంతోషం కలకలగా నవ్వుకునేది. కష్టం వచ్చే లోపల మాత్రం చూడు వీళ్ళందరూ ఏకమై నన్ను మాత్రం టార్గెట్ చేశారు. దేవా, మనుషుల్ని ఎప్పుడు నమ్మకూడదయ్యా. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. మంచి జరిగితే మంచోడు అంటారు, ఏదైనా నష్టం జరిగితే వీడు దరిద్రుడు అంటారు. అయ్యా, ఇలాంటి ప్రజల మధ్యలో నేను ఇన్ని రోజులు ఉన్నానా? నేను ఇలాంటి వారితో నేను ఇన్ని రోజులు సహవాసం చేశాను. నేను ఇలాంటి వారితో నేను ఇన్ని రోజులు నేను వాళ్ళు మేలు కోరుకున్నాను. నేను అయ్యా, ఇప్పుడు ఈ సమయంలో నన్ను చంపాలని చూస్తున్నారే ఏంటి అని ప్రార్థన చేశాడు. కానీ భయపడను తన చేతికి. వీళ్ళందరూ అయితే చేసిన దానికి ప్రతీకారంగా దావీదుని చంపాలనుకున్నారు. దావీదుని చంపితే మన పగ తీరిపోద్ది అనుకున్నారు. దావీదైతే యెహోవాను బట్టి ధైర్యం కలిగి ప్రార్థించు. ఆమేన్. అందుకని ప్రతి క్రైస్తవుడు కూడా, ఆత్మీయుడు ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులు తప్పక ప్రార్థించేవాడై ఉండాలి. ఆమేన్. అది ఏ పరిస్థితి అయినా రాని ప్రార్థించాలి. ఎందుకు ప్రతి సందర్భాల్లో అంటే ప్రార్థన పోగొట్టుకున్న దాన్ని తిరిగి మనకి ఇస్తుంది. ఆమేన్. గత
సార్ మేము ఊరికి వెళ్తున్నప్పుడు ఇట్లా ల్యాప్టాప్ విషయంలో ఇదే జరిగింది. సేమ్ టు డిటో దావీదు జరిగినట్టే జరిగింది నాకు. సేమ్ దావీదు జీవితంలో ఏది జరిగింది అదే నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు ఊరి నుంచి వస్తే నేను ప్రార్థన చేసుకుంటున్నా, నాకు ఇదే వాక్యం మదిలో వచ్చింది. దేవా, ఇది నేను తెలుసు చేసిన ఒక పొరపాటు కాదే, లేదా ఇతరుల మీద పగతో నేను చేసినటువంటి పని కాదే, వీళ్ళకి నష్టం కలిగించాలని చెప్పి నా చేతులు దాన్ని ఇసిరేసిన వస్తువు కాదే, నేను ఏదో అనాలోచితంగా ఏదో సందిగ్ధంలో పోవటానికి నాకు ఇష్టమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి మనసులో ఉండి నేను వెళ్ళిపోయాను. అది జరిగిపోయింది. నేను ఒక్కనే వెళ్ళలేదు కదా, 10 మందితో వెళ్తున్నాం, 10 మంది సేవ్ అయిపోయారు. నింద మాత్రం నాకు వచ్చిందే. ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని అంటే దావీదు మాటలు గుర్తుకొచ్చింది. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా, పోగొట్టుకున్నది నేను తిరిగి పొందుకోగలనా? ఈ వీళ్ళు నా మీద వేసే నింద ఇక నాకు జీవితాంతం నాతోనే ఉంటుంది. పలానా పాస్టర్ని జతలో పెట్టుకొని వెళ్తే మాది పోయింది అనే మాట ఉండకూడదు. పలానా సేవకుడు వాళ్ళ జతలో ఉంటే వాళ్ళు పోగొట్టుకుని వాళ్ళ కుటుంబానికి దొరికేటట్టుగా నన్ను నిలబెట్టుకోవాలి. నేను ఏ కుటుంబం తన సహవాసం కలిగి ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదమే కానీ ఎట్టి పరిస్థితులు నష్టం కలగకూడదు. నేను ఏ ఇంట్లో కాలు పెడితే ఆ కుటుంబానికి ఆశీర్వాదమే కలగాలి కానీ ఆ కుటుంబంలో ఏమాత్రం కూడా కోపం కానీ శాపం కానీ పొర్రపాటున కలగకూడదు. మా పాదాల రీతికి అభిషేకించును అని ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా, నేను ఇప్పుడు వెళితే నేను దాన్ని నా వాటినన్నింటినీ పొందుకోగలనా అంటే దేవుడు అంటాడంట, దావీదు వెళ్ళు, నిశ్చయముగా నీ వాటన్నిటి నువ్వు సంపాదించుకుంటావు. నేను క్షామును పిలిచి ప్రవీణ్ పిలిచి ప్రార్థన చేసుకున్నాం, ప్రభా నీ చిత్తమైతే దావీదు మాట ఇచ్చినట్టు మాకు మాట ఇచ్చావు. దావీదు వెళ్ళి సమస్తాన్ని పొందుకొని తిరిగి వచ్చాడు, నేను వెళ్తున్నాను. చాలామంది మాకైతే నెగిటివ్ కామెంట్స్ అన్నీ, ప్రతి ఒక్కరిని అడిగినా కూడా, పోలీసు వాళ్ళని అడిగినా, ఇంకొకరిని అడిగినా, అయ్యో పెద్ద ఐఫోన్లు పోయినా కూడా దొరకలేదు, మీది ల్యాప్టాప్ దొరుకుద్దా? అది ఐఫోన్ పోయిందనుకో, వాడు ఎన్ని రోజుల తర్వాత ఆన్ చేసినా కూడా, మొబైల్ పోతే ఎన్ని రోజులు ఆన్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఐఎంఐ నుంచి ట్రాక్ చేసి పట్టేయచ్చు. ల్యాప్టాప్లో అయిన ఉండవు. మా మాటలని ఎందుకు రిస్క్ తీసుకుంటారు? విడిచిపెట్టండి. ఆడికి పోతే పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ వాళ్ళు డబ్బులు అడుగుతారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. ఎందుకు అన్ని రిస్కులు? అయినా మీకు దొరకదని చాలామందితో మేము పోలీసు వాళ్ళతో, అదేదో ఆంధ్రాలో ఎస్ఐ వాళ్ళతో కూడా మాట్లాడ్డాం. వాళ్ళు కూడా మాకు అదే సలహా ఇచ్చారు, దొరకదు, అనవసరం మీరు ప్రయత్నాలు చేయటం. కానీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్తే పోగొట్టుకున్నది దేవుడు భద్రంగా మన ఎదుటికి వచ్చేటట్టు చేయగలరు. దేవునికి మహిమ కలుగునుగా. మేము ఆడికి వెళ్ళాం, పెట్రోల్ బంకులకు వెళ్ళి టెన్షన్ పడి చూసాం వీడియోలో, ఆ కారు పోయే స్పీడ్కి ఆ కెమెరాకు కూడా చెక్కకుండా పారిపోతుంది. అది ఎవరిని అనగలం? అంత స్పీడ్ పోకుండా చిన్నగా పోతే ఒకవేళ మనము వెనక నుంచి వాళ్ళు చెప్పు ఉండేవాళ్ళే. డ్రైవర్ని అనగలమా? డ్రైవర్ మంచివాడు అయిపోయిండు. చాలామంది అందరూ ఆడ ఓకే అయిపోయినరు, నేను ఒక్కరినే పోగొట్టిన వాడిని అయిపోయినాను. ఎంత బాధాకరం. ఆ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళిన తక్షణ పెట్రోల్ బంకులు దొరకలేదు, లేదు మాకెవరు ఇవ్వలేదు అన్నారు. సరే అటు ముందుకు వెళ్దాం, ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉందన్నారు కదా, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడాం. ఆ పోలీసుతో మాట్లాడిన తర్వాత ఏం కావాలి మీకంటే, సార్ గత 4 రోజుల క్రితం మేము ఈ రోడ్లోంచి వెళ్తున్నప్పుడు ల్యాప్టాప్ ఒక విషయం మర్చిపోయాం. నాకైతే కొంతమంది అబద్ధాలు చెప్పమని చెప్పారు. ఏమని? ఇట్లా కారు పైన పెట్టినామంటే కింద పడిపోయిందంటే ఎవరు నమ్మరు. కారులో పెట్టున్నాము, డోర్ లాక్ వేయలేదు, అట్లా యూరిన్కి వెళ్ళాము, అక్కడ బాత్రూమ్కి వెళ్ళాము, వచ్చే లోపల ఎవరు డోర్లు ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పమని కొన్ని సలహాలు ఇచ్చారు. నేను ఎందుకు అడిగిపోయిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగానే బోధించా. ఆడ ఏమి జరిగిందో జరిగినట్టే చెప్పాను. కారులో వస్తున్నా, కరెక్ట్గా అదిగో ఆ వంక దగ్గరికి వచ్చే లోపల నా పక్కన ఉన్న పాప వామిట్ చేసేసుకునేసింది. ఆ వామింటికి అయ్యాలకి అక్కడంతా తడిసిపోయి క్లీన్ చేసుకోవడానికి మేము కారు దిగి ఆ ల్యాప్టాప్ బ్యాగ్ మీద కూడా వామిట్ పెడితే కవర్తో తుడిసి ఆ కారు మీద పెట్టి ఆ స్మెల్ వస్తున్నది కొద్దిగా నా డ్రై అవ్వద్దనే ఉద్దేశంతో నేను ఆ పైన పెట్టాను. మేమంతా వెళ్ళింత ఆ పాపను క్లీన్ చేసేసుకొని మళ్ళీ కారులోకి ఎక్కాము. పైన ఉన్న ల్యాప్టాప్ మాత్రం మర్చిపోయేసి మా పాటికి మేము కారులో ఎక్కి డోర్లు వేసుకొని మేము వెళ్ళిపోయాం. మేము ఇంచుమించు 220 కిలోమీటర్లు తిరుపతికి చేరిన తర్వాత మాకు గుర్తుకొచ్చింది. అక్కడికి వెళ్ళి చూసుకుంటే లేదు, ఒకవేళ ఇక్కడ ఎడన పడిపోయి ఉంటే పెట్రోల్ బంకులు ఇస్తారు, లేదంటే మీ దగ్గర ఇచ్చి ఉండొచ్చు సార్.
ఏదన్నా మంచి మనసుతో ఒక మంచివారు ఉండే ఉంటారు. ఎందుకంటే మేము చెడ్డవారం కాదు, ఒక మంచి మనసుతో మేము ముందుకు సాగిపోతున్నాం. అది కావాలని పోగొట్టుకునేది కాదు, మిస్ అయిపోయింది సార్. అవునా, ల్యాప్టాప్ ఎట్లా ఇప్పుడు ఏం చేయాలా అన్నాడు ఆయన. మాకు దొరికిందని చెప్పాలి. మొదటిగా ఏం చేయాలి సార్, ఏం దొరకపోతే ఇంకేం చేసే కాదు సార్, కంప్లైంట్ ఇచ్చి ఏదన్నా అది లాక్ అయ్యేటట్టుగా లేకుంటే ఆ సిస్టము లాక్ చేసేటట్టుగా ఏదన్నా ఉంటే చెప్పండి సార్ అంటే ఆయన నవ్వుతూ అన్నాడు, మేమేమన్నా సాఫ్ట్వేర్ సార్, మేము పోలీసు వాళ్ళమే సాఫ్ట్వేర్ మా అన్నాడు. నేను నవ్వుతూ, సార్ అది నిజమే కదా సార్, సాఫ్ట్వేర్ అని కాదు, ఏదన్నా మీకు తెలిసి ఉంటుందేమో కదా సార్, మాకైతే ఒక నమ్మకం కలుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చి ఉండొచ్చు ఎవరన్నా మంచి మనసుని. ఆయన మా కళ్ళలో నేను మాట్లాడి నా కళ్ళలో అట్టే పెట్టి చూస్తున్నాడు ఆయన. ఇంకంతా నేను అక్కడ ఒక వ్యక్తికి ఫోన్ చేసి, హలో ఎవరు ల్యాప్టాప్ కోసం వచ్చారబ్బా, ల్యాప్టాప్ అది ఇచ్చేసి ఏదో డీల్ చేసుకోవచ్చు అని చెప్పారు. మాకు ఎప్పుడు ఆకలేదు కడుపు, అప్పుడు ఆకలి. సరే కొద్దిగా ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళాడు భోజనానికి, ఆయన వచ్చే టైం పట్టద్దు వెయిట్ చేయండి అంటే, ఆకలితో మనం ఎందుకు వెయిట్ చేయడం, దొరికింది కదా వెళ్ళి అన్నం తిందామని. మాకు అన్నం లేదు, తిరిగి ఆకలిగా ఎక్కడ తిరిగినా అన్నం లేదు. పాపం ఇల్లు కూడా రాళ్ళతో కొట్టుందరేమో కొంచెం అన్నం కానీ చూపించకపోతే, తట్టుకోలేక పాపం అల్లాడిపోయినారు. ఇంకా అడిగి పోయిన తర్వాత ఏదో బెడ్ దొరికింది, వీడు టీ పార్టీ కాబట్టి వీడు టీ దాగి సరిపెట్టుకున్నాడు సమాధానంగా. తిని ప్రశాంతంగా ఆడికి వచ్చి దేవుని మహాకృప చూడండి. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, కేవలము దావీదు విషయంలో దేవుడు సహాయం చేసేవాడు కాదు, మనం ప్రార్థించాలి. కానీ మనందరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేయటం ఆయన ఉన్నతమైన మనస్సు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టకాలంలో దావీదు దేవుని బట్టి నమ్మికొచ్చి ప్రార్థన చేశాడు. పోగొట్టుకున్న తన భార్యలను, పోగొట్టుకున్న తన బిడ్డలను, పోగొట్టుకున్న తన సంపదను అంతటిని కూడా చేజిక్కించుకొని తీసుకొని వచ్చాడంట. వచ్చిన తర్వాత అందరూ పరిగెత్తుకొని వచ్చి, ఇది నా బంగారు, నాకెంత అని తగులాడుకుంటానంట. అక్కడ అదే దావీదుని రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే వాళ్ళ భార్యలు దొరుకుతారా? అదే రాజుని రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే వాళ్ళ బిడ్డలు దొరుకుతారా? అదే దావీదుని వాళ్ళు రాళ్ళతో కొట్టుంటే వాళ్ళు పోగొట్టుకుని సంపాదించుకుంటారా? కాదు కదా. కాబట్టి ఆత్మీయుడు ఏం కలిగి ఉంటాడయ్యా ఈ అంత్య దినాలంటే, అన్ని పరిస్థితుల్లో తప్పక ప్రార్థించేవాడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి ఏంటి? తప్పక దేవుణ్ణి సేవించాలి. ధనాన్ని కానీ, లోకాన్ని కానీ, డబ్బును కానీ, కుటుంబాన్ని కానీ, వ్యవస్థను కానీ, మరి ఏదైనా కానీ ఈ అంత్య దినాలు సేవించేవాడు ఎప్పటికీ దేవునికి ఆత్మీయుడు కాలేడు. ఎందుకు ఎవడైనా నన్ను వెంబడింపకోరిని ఎడల తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవడం అంటే ఉప్పు వేసుకొని కాదు, జేబీలో ఈ జేబులో కొద్ది ఉప్పు, ఈ జేబులో కొద్ది ఉప్పు, ఈ 2 జేబులు ఉప్పు వేసుకొని హల్లెలూయా స్తుతి మహిమ ఎలా అప్పుడు పాట పడేది కాదు. ఎవడో పల్లెటూరు వచ్చి ఉపేక్షించుకొని దానికి ఉప్పు వేసుకొని అనేది అర్థం చేసుకున్నాను. అది కాదు ఉపేక్షించుకోవటం, ఆపేక్షించుకోకూడదు. ఈ లోకంలో ఏదైనా అపోస్తలుని పౌలు అంటాడు కదా, క్రీస్తు కొరకు నేను ఏదైనా నాకు పెంటతో సమానం అంతే. అది డబ్బైనా, ధనమైన, సంపదైనా, ఆస్తి అయినా, కుటుంబమైనా, ఏదైనా సరే దేవుడు ముందు పెట్టి ఏది గొప్పదనంటే ఏది గొప్పదే? వాడు ఏంటో చెప్పు గట్టిగా. నిజమేనా? ఇంటికి పోయిన సంగతి చెప్తున్నాడు. ఏరా ఏమన్నావా? దేవునికి స్తోత్రం. ఏమన్నానంటమ్మా? అది ఎందుకంటే మనము మనుషుల్ని సంబడిస్తే, మనుషుల్ని సేవిస్తే రక్షణ మనకు దొరకదు. రక్షణ యెహోవా అధీనం. అందుకని ఆ రాజు అంటాడు, ఏ రాజు? శిక్షణ అమలుపరిచిన రాజు అంటాడు దానియేలుని, దానియేలు నీవు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించను. రక్షించాడే లేదా? భార్యాభర్తలు కలకాలము మనతో ఉంటారా? తల్లిదండ్రులు ఎప్పుడు కలకాలం మనతో ఉంటారా? కుటుంబం, బంధువులు, మన సంపద, ఆస్తి ఎల్లప్పుడూ మనతో ఉంటుందా? లేదు. వాటన్నిటిని ఒకరోజు విడిచిపెట్టాలి. మన తోడు ఏది రాదు, మనల్ని ఏది చేరనివ్వదు.
మనం కడ వరకు మనతో ఉండేది ఎవరైనా ఉందంటే మనం సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో అదే మాట అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. మనతో ఉన్న దేవుని మనం సేవించడం మానేసి ఆయనతో సంబంధం లేని వాటిని మనం సేవిస్తే మనం ఆత్మీయులు ఎప్పటికీ కాలేం. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఏంటి? ఆత్మీయులు తప్పక ప్రార్థించేవారై ఉండాలి. మూడోది చూడండి అమ్మ, మూడో మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం త్వరగా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. 2 చదువు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. దాట కాదమ్మా, పై నుంచి చదువమ్మా, 3వ వచనం నుంచి చదువు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారు కనబడి అందరూ అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై అందరూ ఏమయ్యారంట? పరిశుద్ధాత్మతో నిండి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడడానికి కారణం ఏంటయ్యా అంటే మొదటి వచ్చిన నుంచి ఉంటుంది. పెంతెకోస్తు దినమున ఒకరోజు వాళ్ళు ప్రార్థించడానికి మేడగదిలోనికి వెళ్తారంట. ఇప్పుడు దీనికి ఏంటంటే పరిశుద్ధులు లేదా ఆత్మీయులు ఎప్పుడు సహవాసంలో ఉండాలి. ఏంటి? ఎవరితో సహవాసం? ఈ రోజుమంతా ఇంట్లో టీవీలతో సహవాసం, చేతిలో ఫోన్తో సహవాసం, బయట ఈదులో పరుగులతో సహవాసం, తాగుబోతులతో సహవాసం, తిరుగుబోతులతో సహవాసం, పనికిమాలతో సహవాసం. ఎవరితో సహవాసం? ఒక ఆత్మీయుడు ఎవరితో సహవాసం కలిగి ఉంటాడు? ఎవరితో ఉంటాడు? ఆత్మీయత కలిగిన వారితో సహవాసం ఉంటాడు. ఒక జింక పిల్లతో కలుస్తుంది, కానీ జింక పోయి పుల్లికాడ గెలిస్తే ఏమైపోద్ది? అది అయిపోయి దాని కథ. క్రూర మగాలతో పోయి గెలిస్తే అయిపోయి దాని కథ. ఆత్మీయత కలిగిన వాడు ఆత్మీయులతో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఆమేన్. ఆత్మీయులు ఎక్కడ సమకూడుకుంటారా? ఆత్మ సంబంధమైన వారు ఎక్కడైతే సమకూర్చబడి ఉంటారా వారితో చేరడానికి ఎల్లప్పుడూ సిద్ధత కలిగి. శరీర సంబంధులకి ఇది ఉండదు, వాళ్ళకి ఏదో ఉండాలి, లోకంలో సహవాసాలు కావాలి. అందుకని దేవుడు ఒక వాక్యంతో చెప్తాడు, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల వాడు దేవునికి శత్రువు అవ్వను. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం అదేమనుతో వైరమని మీరు ఎరగరా? మరి ఎవరితో సహవాసం ఉండాలి? మనం ఆయనతో సహవాసం కలిగిన వారం అయి ఉంటే మనకు మేలు కలుగుతుంది, ఆయన మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక గ్రంథం 2వ అధ్యాయం అంటాడు, మనం ఆయనతో సహవాసం చేసిన యెడల ఏం కలుగుతుందంటే మనకి సమాధానం కలుగుతుంది, అలాగనే మేలు కలుగుతుంది. ఒక ఆత్మీయతలో మనము మేలు పొందాలి, మేలైన జీవితాలు చూడాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. పరిశుద్ధులు ఏడుంటారు? సినిమాల్లో ఉంటారా? ఈ రోజుల్లో ఉంటున్నారు. బారంగల్లో ఉంటారా? ఈ రోజుల్లో ఉంటారు. ఒక ఆయన మోసే తాగేదానికి పోతాడంట, పోతే యాకోబుని పిలుస్తాడంట, రారా పోయి తాగొద్దాం. కొంతమందికి ఏదైనా సంతోషం వస్తే ఏంట్రా పార్టీ అంటే ఫుల్ బిర్యానీ బాటలో. తిండిపోతుల సహవాసాలు కావాలి వీళ్ళకి. తిరుగుబోతులకు సహవాసాలు ఉంటాయి. ఏంట్రా సెలవు అయితే ఏం చేద్దాం, కొట్రా ట్రిప్పు, లాంగ్ ట్రిప్పు పోదాం, తిరిగేసి వద్దాం. వీళ్ళ సహవాసం ఇది. నా పిల్లలారా, మన సహవాసం ఎవరితో ఉండాలి? ఆత్మీయులు ఎప్పుడు ఏం కలిగి ఉంటారో తెలుసా? సహవాసం ఉంటారు. అందుకని అపోస్తల కార్యములు అంటాడు, వారు బోధ ఎందును, రొట్టె విడిచి ఎందును, ప్రార్థించును, సహవాసం అందును. ఎక్కడున్నారట? సహవాసం అందును. ఎవరు సహవాసంలో? ప్రార్థించే వారితో సహవాసం కలిగి ఉంటారు. ఆమేన్. ఆత్మీయుడు నేను చెప్పుకుంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం లైవ్లో వాక్యం పెట్టిన దేవుని పిల్లలారా, నువ్వు ఎన్ని దినాల నుంచి ఆత్మీయుడని భ్రమిస్తున్నావు. నువ్వు ఆత్మీయుడు అయి ఉంటే నీకుండే ఒక లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థించేవారితో ఎల్లప్పుడూ చేరి నువ్వు ప్రార్థించేవాడు అయి ఉంటావు. ఇది లేకుండా నేను ఒక పెద్ద ప్రార్థన పరుడనని, ఒక పెద్ద ప్రార్థన పరురాలని నువ్వు భ్రమించి 4 గోల మధ్యలో కూర్చుని ప్రార్థన చేసేదానివైతే నీ సహవాసంలో లేనిదని పోయి ఉంటావు. అయితే క్రైస్తవులు సహవాసంలో ఉన్నారు. ఒంటి అయిన వాడు ఉండుట కంటే ఇద్దరు కలిసి సమ్మతించగలిగితే ముందుకు సాగితే అది ఎంతో బలంగా ఉంటుంది.
ఒంటి అయిన వాడు తొందరగా పడిపోతాడు. అపవాదం సాతాను ఒంటరిగా ఉంటే మనం పడద్రోస్తాడు. అవ్వ ఒక్కటే ఏదోనులో ఒంటరిగా ఉంది, సాతాను పడద్రోస్తాడు. సొలొమోను ఒంటరిగా ఉన్నాడు, తన జీవితంలోనికి వ్యభిచారులైన ఆ అన్ని జనులైన స్త్రీలను అనుమతించాడు. దావీదు ఒంటరిగా మిదిమి తిరుగుతున్నాడు, చూడగోరను చూపించాడు. ఇప్పుడు నేను కూడా ఒంటరిగా నా ఇంట్లో వాకిలేసుకొని నేను మంచి ప్రార్థన పరుని అనుకుంటావేమో. దేవుడు ఎండానికి ఉంటాడని నువ్వు నమ్ముతుంటే నీ ప్రార్థనలో శక్తి ఎంతో తెలుసుకోవడానికి సాతాను కూడా నీ పక్కనే ఉంటాడు. చేయి, నీ ప్రార్థన ఎంత చేస్తావో నేను ఎట్ట పడగొడుతుంది. నీ స్వభావం మారదు. ఎంత ప్రార్థన చేస్తున్నా మన స్వభావం మారదు. మన సాత్వికం రాదు, మన సమాధానం రాదు, నెమ్మది రాదు, సంతోషం ఉండదు. ఇతరులతో మాట్లాడితే సమాధానం కలగదు, ఇతరులతో మాట్లాడితే సాత్వికత ఉండదు. మనం మాట్లాడితేనే అవతల అడిగితే కోపం వచ్చేది. అయినా మన ప్రార్థన పరులమే. ఒక ప్రార్థన పరుడు మాట్లాడే మాట ఎట్లుంటుందో తెలుసా? వాడు ఎప్పుడు ప్రార్థించేవాడు ఎప్పుడు ఇతరుల అపకారమును కోరుకునేవాడై ఉన్నాడు. ఇతరుల మీద ఎప్పుడు కోపగించేవాడై ఉంటాడు. ఎందుకు తెలుసా? ప్రార్థించేవాడు అవతలవాడి మీద కోపపడ్డాడు అనుకోండి, ప్రార్థించేవారి పక్షంలో దేవుడు ఉంటాడు. రైట్? ప్రార్థించేవారి పక్షం ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. వీళ్ళని బాధ పెట్టారంటే దేవుణ్ణే బాధ పెట్టినట్టే. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఈ అంత్య దినాల్లో ఆత్మీయులు దేనిలో కోల్పోతున్నారా అంటే సహవాసాలు కోల్పోతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చాయి. నేను ఇంట్లో కూర్చొని ఫేస్బుక్లో చూస్తా, ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో చూస్తా, ఇంట్లో కూర్చొని ఆడ చూస్తా. కట్టే నీకంటూ దేవుడు నియమించిన ఒక నివాసం ఉందా? ఒక ఇంటి దానివేనా నువ్వు? ఒక ఇంటి వాడివేనా నువ్వు అని ఎట్లుంటుంది? ఇంట్లో ఉండేది పెంచుకునే కుక్క ఎట్లుంటుంది? ఈదులో కుక్క ఎట్లుంటుంది? ఈదులో ఉండేది ఇంట్లో దానికన్నా బలంగా ఉంటుంది. రైట్? ఇంట్లో పెంచుకునే కుక్క ఈదులో బ్రతకలేదు. అది ఈదులో బ్రతికే కుక్క అది ఎక్కడైనా బ్రతకగలదు. దానికి ఉండే విలువ దీనికి, దానికి ఉండే దానికి ఉంటుంది. కానీ దేనికి ఎక్కువ విలువ ఉంటుంది? ఇంట్లో పెంచబడే కుక్కకు విలువ ఉంటుంది. మా ఊర్లో చాలా ఈదు కుక్కలు ఉన్నాయి. నేను కారు తీసుకొని వచ్చి ఇక్కడ 50,000 అంటే ఇవ్వడానికి కొంటాడా? దానికి రంగురంగుల పెయింట్లు కొట్టి, కలర్లు కొట్టి, ఆడ ఆర్ఎన్సీ మార్కెట్కి పోయి నిలబెట్టి కుక్కలే మంచి కుక్కలే అంటే వస్తాడు ఎవడైనా? ఎవడన్నా కానీ పొరపాటు నేను వచ్చి కుక్క ఎంతరా అని అడుగుతాడేమో కానీ కుక్కను కొంటాడా? ఆ కుక్క కూడా ఏమొచ్చింది అనుకో అంటుంది. దాని ఇంకో ఆ కుక్క దాని స్వభావం ఏంటంటే ఈది కుక్క. అది దానికి తోక చూపడం తెలియదు, నోరు తెరవడం తెలుసు దానికి. అది ఊరికి తోకపోద్ది అంటే ఈదులు బిస్కెట్లు వేసేవాడికి మాత్రమే తోకపోద్ది. ఆ పిల్లలారా, ఈదులో ఉండే సహవాసాలు కాదు, క్రీస్తులు ఇంట్లో ఉన్నటువంటి ఒక సహవాసం మనకు ఉండాలి. మనం ఇల్లు వాకిలు లేని వాళ్ళం కాదు. ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళు ఏమంటారు? అనాథలు అంటారు. దేవుడు మన అనాథలుగా చెయ్యి విడవను అన్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవ కుటుంబంగా నాకు ఏ సంఘం లేదు అని అనుకుంటే అది చాలా సిగ్గుచేటు. దేవుడు అన్నాడు, నీ మిమ్మల్ని అనాథగా నేను విడవను. లోకంలో మనల్ని తన ఇంటికి చేర్చాడు. తన ఇంటిలో, తన సంఘములో మనల్ని ఒక భాగములుగా చేశాడు, ఒక అవయములుగా చేశాడు. నాకు ఏ ఇల్లు లేదు, నాకు ఏ సంఘం లేదు, నేను వెళ్ళిందే నా సంఘం, నేను దేశం అంతా నాదే అంటే అట్ట తప్పు. ఒకరోజు ఈ భూమి మీద నీ మనుగడ ముగించిన తర్వాత నిన్ను అడగటానికి దేవుడు ఒక కాపరు పెట్టుంటాడు. కాపర్లు ఎందుకయ్యా సంఘానికి ఉంటారంటే, బైబిల్ మీ పై ఉన్నటువంటి మందన మేపే నాయకులు ఆత్మలు లెక్క ఒప్పచెప్పుకోవాల్సిన వారి వల్ల మీ ఆత్మలను కాయిచున్నారు. ఏం చేయాలంట? మా సేవకుడు కాపరు ఎవరు ఏం చేయాలంట? ఆత్మల గురించి లెక్క ఒప్పచెప్పాలంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఒకరోజు ఇక్కడ చేస్తే ఒకరోజు ఆత్మ దేవుని దగ్గరికి పోతే అడిగి పోతాను. దేవుడు అడుగుతాడు, ఏ ఊరమ్మనిదే? పలానూరు. ఏ చర్చి నీది? అన్ని చర్చీలు. ఇదేంది? యూట్యూబ్ నాది. యూట్యూబా? నాది యూట్యూబు, నాది ఫేస్బుక్, నాది ట్విట్టరు, నాది ఇన్స్టాగ్రాము. అట్లయితే లేదమ్మా. ఇన్ని క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నట్టు సంఘములో ఒక పాత్ర, ఒక అవయవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోకంలో స్థానం ఉంటుంది. అలాంటి వారు కాగని వారందరూ కూడా ప్రకటన గ్రంథం ఉంటుంది, కుక్కలను, మాంత్రికులను, విగ్రహార్థికులను, వ్యభిచారులను, వీళ్ళందరూ కూడా మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుకుందరు. ఆమేన్. నా ప్రియమైన అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. మనం ఏం ఏర్పాటు చేసుకోవాలి తెలుసా? ఒక మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంఘము అది మనకు తల్లి అయి ఉండాలి.
నా తల్లి సంఘం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా మా తల్లి సంఘం ఏదంటే ఏమంటాము? మా ఊర్లో మేము అక్కడి నుంచి వచ్చాం. ఆ మందిరంలో దేవుడు మమ్మల్ని ఒక విత్తనములుగా నాటాడు. సియోనులో ఒక విత్తనంగా నాటితే ఆ కొమ్మ విస్తరించి బెంగళూరు వరకు సాగింది ఆ కొమ్మ. ఆమేన్. ఎంత పొడిగిపోయింది. కానీ మా ఏర్లు ఆడుంటాయి ఆ భూమిలో, సియోన్లో ఉంటాయి. గుండెపడగల సియోన్లో మా విత్తనం, మా వేరు ఆడుంటుంది కొమ్మలో. ఈరోజు ఈ కొమ్మ ఏమైందంట? అందుకనే దేవుడు అంటాడు, యాకోబు గురించి అంటాడు, ఇదిగో ఇశ్రాయేలుని ఒక చిన్న విత్తనముగా నేను నాటుతుని. ఈరోజు అది ఎఫ్రాయిము మొదలుకొని నలుదిశలు తూర్పుకు పడమరకు దానికి శాఖలు, దాని కొమ్మలు వ్యాపించును. దేవునికి మహిమ కలుగును గాక. అదే గుండెమడగల్లో మన ఆయన ఏర్పరచుకోకుండా, సియోను సంఘం లేకుండా, మేము ఆ లేకుండా ఉంటే ఈరోజు బెంగళూరు నేను నిలబడతానా? లే. ఒక నికార్సైన నిక్కసమైన ద్రాక్షములకి మిమ్మల్ని నాటుతానంటాడు. ఈ కొమ్మ ఎంతవరకు సాగుతుందో, ఎంతవరకు పోతుందో, ఆ కొమ్మ అనేకమైన పక్షులకు వాలటానికి అది ఆసరాగా నిలుస్తుంది. ఆమేన్. ఈరోజు మనం ఈ లైవ్ ద్వారా అయితేమి, ఇంకొక ద్వారా అయితేమి, మందిరం ద్వారా అయితేమి అనేక మందికి మనం వాక్యాలను పంచుతూనే ఉన్నాం. కానీ మన వేర్లు ఎక్కడ ఉండాలి? సంఘమనే సహవాసంలో ఉండాలి. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఆత్మీయులు తప్పక కలిగి ఉండవలసినవి 3 చెప్పాను. నెంబర్ 1, తప్పక దేవుని సేవించాలి. 2వదిగా తప్పక ప్రార్థించేవారు ఉండాలి. 3వదిగా తప్పక సహవాసంలో ఉండాలి. ఆమేన్. ఈ సహవాసాన్ని అసహించుకుంటారు కొంతమంది. నేను వాళ్ళ తరాను ఆ సిస్టర్లతో నేను జారను ప్రార్థనకి. ఏమంటే ఆ సిస్టర్ నాకు ఇష్టం లేదు, ఆ సిస్టర్ మాటలు నాకు ఇష్టం లేదు. ఏంటి మన సహవాసం ఎవరితో ఉంది? క్రీస్తు స్వరక్తం సంఘం ఇది. ఇది మనుషుల సంఘం కాదు. చిన్నాన్న సంఘమా, మేరక్క సంఘమా? ఎవరి సంఘం ఇది? క్రీస్తు స్వరక్తం ఇచ్చుకున్న సంఘం ఇది. దేవుడు నన్ను ఎట్ట కొన్నాడో మిమ్మల్ని అదే రక్తంతో కొన్నాడు. నాకు ఏ విలువనిచ్చి దేవుడు నిలబెట్టాడో అదే విధమైనటువంటి విలువనిచ్చి దేవుడు మిమ్మల్ని లోపలికి నడిపించుకుంటాడు. ఈరోజు నేను నిలబడచ్చు దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి. రేపు రాబోయే రోజుల్లో మీ ఆధిక్యతను బట్టి దేవుడు నాకంటే కూడా గొప్పగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోగలడు. కాబట్టి దేని మీద ఆధారపడి అంటే క్రీస్తు సహవాసంలో, సంఘ సహవాసంలో మనము నిలిచే వారమై ఉండాలి. 3వది చూద్దాం. 3 చూసాక 4వది చూద్దామా? 4 చూసి ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండము 30వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండము 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. 30వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ ఇంకొకసారి చదువు, నాకు అర్థమైతే. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. తప్పక ఏం చేయాలంట? మొక్కుకునేది నెరవేర్చాలి. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో చాలామంది ఒప్పుకుంటూ ఉంటాం, చాలా ఒప్పుకున్నది ఏం చేయాలి? ఖచ్చితంగా నెరవేర్చాలి. దేవుడు ఒప్పుకోమని ఎప్పుడు మనల్ని అండవు. దేవుని ఆత్మ మనల్ని ఒప్పింపజేస్తుంది ఒకరోజు. అంతవరకు మనం కనిపెట్టుకో ఉండాలి. రైట్? అంతవరకు మనం కనిపెట్టుకో ఉండాలి. మనమే ఒప్పుకొని మనం చేయకపోతే అది దోషం. అందుకని ఎవడైనా ఒకడు మొక్కుకొని దాన్ని చేయకపోతే అది వానికి ఉరియవును అంటుంది వాక్యము. మనం కూడా దేవుని, నేనైతే నా జీవితంలో అయితే చాలాసార్లు మొక్కుకున్నాను దేవుని సన్నిధిలో. కొన్ని చేసేవాడిని కాదు. బాగా కష్టం వచ్చిందనుకో, ఎస్ఐయ్యా ఈ కష్టం నుంచి నువ్వు బయటేస్తే నిశ్చయముగా నేను నమ్ముకుంటానయ్యా, ఇంక నేను ఎప్పుడు పొరపాటు చేయనంట. ఒక్కోసారి బాగా చికెన్ తిని కడుపులో ఫుల్ హీట్ అయిపోయి ఆ బాత్రూంలో పోయి కూర్చున్నప్పుడు కడుపు అంతా పిండి తట్టుకోలేకపోతే అనేవాడిని. ప్రభా ఈ బాధ ఇవ్వలేనయ్యా, ఇక నేను జీవితంలో ఎప్పుడు చికెన్ తిన్నయ్యా, తినకుండా ఉండేటట్టు నాకు సహాయం దయచేయ్యా అంట. కుర్రకూడికి పోయి వెళ్ళక ఆ చికెన్ ఎర్రం కనపడా. బాత్రూంలో చేసిన ప్రార్థన బాత్రూంలోనే పోయి ఉంటుంది కడిగేసి. ఏడకి వచ్చిన తర్వాత ఆ చికెన్ చూసి కళ్ళు చక్రాలు అయిపోతాయి. ఏం లొట్టలు వేసుకొని తినడమే.
తిన్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత పండుకుంటే అప్పుడు గుర్తుకొచ్చేది నాకు మళ్ళీ. వరే ఎంత పని చేస్తేనే మళ్ళీ ప్రార్థన చేసి, దేశయ్యా తప్పు అయిపోయింది, క్షమించయ్యా, పొరపాటు క్షమించాయి. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో మనము దేవుని సలు ఏం చేస్తుంటాము? తొందరపడి మాటిస్తాం దేవునికి. కాబట్టి ప్రతి వాడు మాట్లాడుటకి ఏం చేయాలి? నిదానించాలి. నా వ్యక్తిగతంగా నేను చెప్తాను, దేవుడు మనల్ని పిలుచుకుంటే, దేవుడు మనల్ని ఎన్నుకుంటే నిత్యంగా ఏదో ఒక హృదయాన్ని మనల్ని విడిచిపెట్టడు, ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుంటాడు. పెడద్రపు తిరుగులు తిరుగుతున్నాను నన్ను. అసలుకి మా ఇంట్లో ఇంకా మా తమ్ముడు మా అన్నే ఇంక ఫిక్స్ అయిపోయినట్టుగా ఉండేది. ఇంకా మనకు సెట్గా తెలియదు ఇట్టటి అన్నీ. ఇంకా మన మాటే మారిపోయింది, మన చూపే మారిపోయింది. ఏ రిలీజ్ షో వస్తే ఆ రోజు రిలీజ్ షోకి పరిగెత్తడమే. బెంగళూరుకి వస్తే ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది. ఆదివారం చర్చ కొనలేదు. విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోవటం. ఏ రోజు కూడా ప్రభా నన్ను వాడుకో, నన్ను అయ్యా నీ సేవకు నన్ను పిలుచుకొని, నేను ఏ రోజు కూడా నా నోట్లోంచి పలికిన దాఖలు కూడా లేదు ఒక్కటి కూడా. రైట్, నేను ఎప్పుడు కూడా నేను కళ్ళ కూడా ఊహించలేదు. నేను ఆదివారం దినాన్ని మేము బయలుదేరి ఒక దగ్గరికి వెళ్ళాము, చర్చి యూనివర్సిటీ ఉంటే వెళ్ళాం. ఆ చర్చికి ఒకప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని. ఆయన అనేక సార్లు నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు మందిరానికి రండి అంటే, సరే వస్తానులే అని చెప్పి ఆయన ఎంతో ఆశ పెట్టుకుంటాడంటే ఆ రోజు నేను పోయేవాడిని కాదు. గుడ్ ఫ్రైడే కన్నా రండి బ్రదర్ అనేవాడు, వస్తాలే అని చెప్పేవాడిని. క్రిస్మస్కి అయినా రండి బ్రదర్ అంటే వస్తానులే అని చెప్పేవాడిని. గుడ్ ఫ్రైడే ఈస్టర్కి పోతే ఏదన్నా మంచి చికెన్ ఏమైనా ఉంటుందేమో, ఈరోజు స్పెషల్ భోజనాలు ఉంటాయేమని చెప్పేది. ఒక్కోసారి ఇంట్లో రసము పప్పులు ఎప్పుడు తిని కప్పు ఆడి బయటికి పోతే ఏదన్నా వెరైటీకి చేసి ఉంటారు, తిందామని పోయేవాళ్ళని. ఆ ఉద్దేశంతో కానీ దేవుడి మీద ఎప్పుడు ఒక ప్రణాళిక కలిగి నేను జీవించిన దాఖలు లేవు. కానీ ఒకటైతే ఉండేది, నేను లోకంలో ఎంత తిరిగినా కూడా ఏ రోజైనా దేవునికి ఎప్పుడు భయపడే తత్వం నాలో ఎప్పుడు ఉండేది. అట్టయితే భయపడితే ఎందుకు చర్చికి పోవని అడుగుతారండి. నా మనసు అప్పుడు ఎట్లుందంటే, చర్చిలు ఎవరు మంచోళ్ళు కాదు, పాస్టర్లు ఎవరు మంచోళ్ళు కాదు అని ఫిక్స్ అయిపోయి అన్న. పాస్టర్లు చూస్తే నాకు ఎట్లా అయిపోయేదిరా నాయన అంటే, వీళ్ళు ఏదో ఒక బాగా తిట్టేయాలని పెట్టి భావన వచ్చేది నాకు. సేవకుల మీటింగ్ జరుగుతుంటుంది అప్పుడప్పుడు, నెలకు ఒకసారి మా ఊర్లో. ఇప్పుడు సీఎంలో వస్తారు అందరూ, ఇంత ఉంటుంది పొట్ట, ఇంత ఉంటుంది, ఈ చేతులు వెనక్కిపోయి ఉంటాయి, ఇట్ట వస్తారు. ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్ అంటే, తినడానికి వచ్చావు ప్రార్థన చేయడానికి వచ్చావు అనేది. నేను ఎవరు నువ్వు అంటే, జయరాజ్ కొడుకు అంటే కాదని చెప్పి పారిపోయావు నా నుంచి. ఉప్పు బాగలేదు అంటున్నాడు ఒక ఆయన వచ్చి, నేను బయట కూర్చొని ఉన్నా. హలో ఏంది సేవకులు అంటే లెక్కలేదు మీకు? సేవకులకు ఒంట్లో భయం పెట్టుకొని వంట చేయాలి తెలుసా? ఏమైందయ్యా అంటే, అసలు ఏంది ఆ చికెను కంప కొడతాను తీసుకోప్పు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకు చేసేదంటే, నువ్వు చికెన్ తినడానికి వచ్చినావా ప్రార్థన చేయడానికి వచ్చినావు? అసలు ఏం మనిషి అయ్యాను మన కోపం వచ్చినా. ఏం మనిషి అంటే ఎవరు నువ్వు? ఎవరైతే నీకు ఎందుకు అయ్యింది? నువ్వు పాస్టర్ అయినా అసలుకే తిట్టేవాడిని. ఇంకా ఒక బూత్ పదాలు కూడా తిట్టేవాడిని నేను భయంకరంగా. చండాలమైన మాటలతో వాళ్ళని ఒక నీచుమైన దృష్టితో చూసాను. పాస్టర్లు అంటే తిండిపోతాను అంతే నా దృష్టిలో. వీళ్ళు తినడానికి తప్ప ఇంకా దేనికి పనికిరారు వీళ్ళు. ఏదన్నా పెళ్ళిళ్ళు చూసుకోండి, ఫంక్షన్లు చూసుకోండి, వీళ్ళందరూ బంతిలో పోయి కూర్చోరు. వీళ్ళు నీళ్ళు కొని పోయి ఆడ కుర్చీలు వేసుకునేది ఆడికి రప్పించుకుంటారు అంతా. ఫస్ట్ రండి. కొంతమంది పాపం తెలుసో తెలియక ఆ బంతులకు పోయి బోధిస్తుంటే వాడిని పిలిపించేవాళ్ళు. ఎవరురా నువ్వు? దేవుడి భయం లేదు నీకు? సేవకులు అంటే లెక్కలేదు నీకు? ఫస్ట్ పాస్టర్లో పెట్టాలా? పాస్టర్లో తిన్న తర్వాత ఇవన్నీ నాకు నచ్చేది కాదు అప్పుడు. పనికి మన అసలు వాళ్ళు పెట్టమాకండి ఇంట్లో ఉండేవాళ్ళకని చెప్పేవాడిని. పాప మా నాయనకి నాకు అయితే అప్పుడప్పుడు వాదన జరిగేది. ఇంకెందుకు ఈ సాహసం వద్దని చెప్పి బెంగళూరు పరిగెత్తిన నేను. ఈ పాస్టర్ నాకంటే గణపాల కొన్ని రోజులు అక్కడ ప్రశాంతంగా ఉండింది నాకు. కానీ దేవుడు ఏం చేసి ఇప్పుడు నన్ను చూసి ఎంతమంది అనుకుంటే, ఈడేం పాస్టర్ ఈడని అనుకుంటుంటారేమో లేదు కొంతమంది. ఈయనేం పాస్టర్ ఈయనేం పాస్టర్ ఇంట చెప్తుంటాడు, ఈ పాస్టర్ ఎదురు తిడతా ఉంటాడు. ఒకరి శాతాన్ని పిచ్చుకొని స్థితిలోకి దేవుడు తీసుకొని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక ప్రణాళిక మన జీవితంలో లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ప్రణాళిక మన మీద ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన మనల్ని నిలబెట్టుకుంటాడు. పొరపాటున మనం దేవునికి ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది చేస్తాను అని చెప్తే అది దోషం. అందుకని ఆత్మీయులు ఉండాల్సిన ఉన్నతమైన లక్షణం ఏదన్నా ఉంది అంటే, ఒప్పుకున్న దాన్ని తప్పక
మొక్కుకున్న కానీ తప్పక చెల్లించేవారై ఉండాలి. ఆమేన్. ఒక స్త్రీ పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ భర్త ఆ స్త్రీని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆ తల్లికి వివాహం అయింది, కానీ ఆమె కన్నా వెనకల వారు పెళ్లి చేసుకుంటున్నారు, బిడ్డలు కంటున్నారు. ఆ బిడ్డలు కన్నప్పుడల్లా ఆ తల్లి వాళ్ళని చూసి ఎంతో బాధపడి ఏడ్చేది. అయ్యో, నాకన్నా వెనక చేసుకున్న బిడ్డ ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి వాళ్ళకి ఈమె గుండె పగిలి ఇంట్లో ఏడుచుకుంటూ కూర్చుండేదంట. ఏంది ప్రభా, ఇదేంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది అని కొన్ని సంవత్సరాల తరబడి ఏడిపోయి ఆమె కన్నీళ్ళుగా మార్చబడ్డాయి. అనేక సార్లు ఆ భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మన ఇద్దరం కలిసి సూపర్ స్పెషల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్కి పోతాం పదా, ఏదో మన ఇద్దరం తెలుసుకుందాం అంటే, పిచ్చిదేనా అక్కడికంతా ఎందుకో, దేవుడు ఇస్తారులే అని చెప్పేవాడంట. నాకు అయినతో నాకు బిడ్డలు నువ్వే ఇయ్యాలని పట్టుకుడింది అటు గట్టిగా. ఆయన కోపం రేపు ఒకరోజు, ఏమ్మాయి నీకేమన్నా బుర్రుందా, నీ కంటికి నేను ఎట్ట కనపడుతున్నాను, దేవుడు నాకు కనపడుతున్నానా, బిడ్డలు ఎవరు ఇస్తారు, డాక్టర్లు ఎవరో, మనుషులు ఎవరో, నీకు భర్తనై ఉండొచ్చు కానీ నేను కూడా నీకు ఇవ్వలేను, మరి ఇంకెవరు ఇస్తారు నాకు బిడ్డలు, నాకు బిడ్డలు కావాల్సిందంతే అని భర్త సొక్క పట్టుకుని ఏడ్చిందంట. అప్పుడు అంటాడంట, బిడ్డలు ఇచ్చే సామర్థ్యత నాకు లేదు, బిడ్డలకి ఇవ్వాలంటే దేవుడికి ప్రతినిధిగా నేనున్నానా అనే మాట ఆమె చెవుల్లోకి వెళ్ళిందంట. ఏం మాట? బిడ్డలు ఇవ్వాలంటే నేనేమో దేవుడునా అనేదంట. అంటే నువ్వు బిడ్డలు ఇలేవా, నేను ఇలేను. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా ఏం వేస్ట్ పిల్లర్స్ వాళ్ళంతా, దేవుడే ఏదన్నా మంచి చేయాలంతే, దేవుడే మనకు చేయాలంతే అంటే, అట్లయితే ఇంక భర్త సొక్కలు వదిలేసిందంట. ఇంకా నువ్వు ఏడన్నా పో అని ఇడిచిపెట్టేసి పరిగెత్తుకుని వెళ్ళి చర్చిలోకి పోయిందంట. ఆ చర్చిలోకి పోయి మోకళ్ళేసి కన్నీళ్ళు గరిచి ప్రార్థన చేసి, అయ్యా నేను పెళ్ళయ్యి 20 ఏళ్ళయింది, 18 ఏళ్ళయింది, 15 ఏళ్ళయింది, 10 ఏళ్ళయింది, నాకు బిడ్డలు లేరే, నా భర్త అడిగితే ఈరోజు నేనేం దేవుణ్ణి అంటున్నాడు, ఇంకా నా భర్తను ఆపేసి వచ్చి నీ దగ్గర అడుగుతున్నాను, నువ్వు దేవుడు కదా, బిడ్డలు ఇచ్చేవాడు ఉంటావు కదా, నాకు బిడ్డను దయచేయి, నువ్వు నాకు ఒక బిడ్డను దయచేస్తే నేను ఆ రుణం నీకు ఉంచుకొని, నేను నాకు మొదటగా ఇచ్చిన బిడ్డను నేను నీకే ప్రతిష్ఠించేస్తా, నీకే ఇచ్చేస్తా నేను అని అంటే, దేవుడు ఆ ప్రార్థనగా మెచ్చి ఆమెను జ్ఞాపకం చేసుకొని సంవత్సరం తిరిగే లోపల ఏమైందంట, ఒక మంచి మగబిడ్డకి జన్మనిచ్చిందంట. ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ తల్లికి ఎంతో ఆశ. ఇక ఇది మొదలుకొని నన్ను ఎవరు గొడ్రాలని పిలవరు, పిల్లలు లేదని పిలవరు, శుభకార్యాలకు వాటికి వెళ్ళాలంటే వెనకాడే తత్వం ఇక ఆ స్త్రీకి లేదు. ఈరోజు ఆ బిడ్డను ఎత్తుకొని సంతోషంతో ఉంది. ఒక 6 నెలలు గడిచిందో లేదో, ఒకప్పుడు ఏ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందో, ఏ దేవుని సన్నిధిలో అయితే నాకు బిడ్డని ఇస్తే నాకు ఇస్తానని మొక్కుకుందో, ఆ మొక్కుబడి జ్ఞాపకం చేసుకొని తిన్నగా బిడ్డను ఎత్తుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. ఆ సన్నిధిలోకి వెళ్ళి ఆ సన్నిధిలో కూర్చొని ఆ సేవకుడితో అంటుందంట, అయ్యా ఒకప్పుడు బిడ్డలు లేదనిగా నేను ఈ సంఘంలోనికి నేను వచ్చాను, నేను అనేక సంవత్సరాలుగా నేను కన్నీరు డాక్టర్ దగ్గర గార్చాను, మనుషుల దగ్గర గార్చాను, ఆఖరికి నా భర్త దగ్గర కూడా నా కన్నీళ్ళు గార్చాను, నా కన్నీళ్ళకి ఎక్కడ విలువ దొరకలేదు. ఇదిగో ఈ సన్నిధిలో నేను కార్చిన కన్నీటికి దేవుడు విలువ కట్టి ఈరోజు విలువ కలిగిన కుమారుని నాకు అనుగ్రహించాడు. ఈ విలువ కలిగిన కుమారుణ్ణి నేను క్రీస్తుకు ప్రతిష్ఠిస్తానని చెప్పి నేను ఆ రోజు మాట ఇచ్చాను. ఆ మాట కోసమే నేను వచ్చాను. ఇదిగో ఈ బిడ్డకి నాకు సంబంధం లేదు, ఈ బిడ్డని నేను దేవునికే ప్రతిష్ఠిస్తున్నా అని చెప్పి ఒప్పచెప్పింది. ఈరోజు ఎంతమంది మన బిడ్డల్ని పక్కింటికి పంపించేకే మనం ఒప్పుకోం, ఆ ఇంటికి పంపించేకి ఒప్పుకోం, బంధువులు ఇంటికి పంపించేకి ఒప్పుకోం, రక్త సంబంధాలు ఇంటికి పంపించేకి ఒప్పుకోం. దేవునికి పంపించాలంటే ఒప్పుకుంటామా? దేవుని సన్నిధికి పంపించాలంటే ఒప్పుకుంటామా? ఆ స్త్రీ దేని కొరకు ఆశపడి నిరీక్షించిందో అది పొందుకున్న తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడటం లేదు. దేవునికి ఇవ్వగలుగుతుంది, ఇచ్చే మనసుతో దేవుని దగ్గరకు వచ్చింది. ఇదిలో కొంతమంది దేవునికి ఇచ్చే మనసులు చాలా అనుకుంటారు. ఏమో 1000 రూపాయలు ఇస్తే పాస్టర్ తినేది కదా బతికేది,
మనం ఇచ్చే 1000 రూపాయలు పాస్టర్కి ఉపయోగపడతాయేమో, మనం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు అంతే. అదే మనమే తింటే 2 రోజులు మటన్ తెచ్చుకుని తినొచ్చు, 2 రోజులు చికెన్ తినొచ్చు, 2 రోజులు మంచిగా చేసుకుని తినొచ్చు. పాస్టర్కి ఎందుకు ఇవ్వాలి, సంఘంలో ఎందుకు ఇవ్వాలి మనం అని చెప్పి దేవుడికి ఇవ్వాల్సినవే మనం ఇవ్వం. దేవునికి న్యాయపరంగా ధర్మబద్ధంగా దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాలే మనం ఇవ్వం. ఇక మొక్కుబళ్ళు చేసుకునే కాడికి పోతాం మనమా? చెప్పాలా? మొక్కుబళ్ళు చేసుకుంటామా? ఇచ్చేది ధర్మబద్ధంగా మనం ఇవ్వాల్సినది ఇవ్వము. ఇదిగో నీ రాబడిలో 10వ భాగంలో 10వ భాగం నా ఇంటికి తీసుకుని రా అనేది ఆజ్ఞ మనం నెరవేర్చలేము. కొత్త మొక్కుబళ్ళు దేవుని దగ్గర చేసుకుంటామా? ఇదిగో ప్రభా నా జీవితం నీకు అంకితం అని చెప్పగలుగుతామా? చేయలేము. మనం అన్ని విషయాల్లో మొక్కుబడిని తప్పిపోతున్నాం. నీకు తెలుసో తెలియదో మనందరం ఒక విషయంలో తప్పిపోతుంటామంట. పౌలు అంటాడు కదా, మనం అన్ని విషయంలో తప్పిపోతున్నాం. ఏ విషయంలో తప్పిపోతున్నాం? సేవకుడు ఎప్పుడైనా కానీ ప్రభు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా లాస్ట్లో అంటాడు, ఏమంటాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, యోచించుకోనండి, పరీక్షించుకొని యోచించి అందులో చేయండి. ఏమని పరీక్షించుకోవాలి? దేవుడికి ఇష్టమైన వాడిగా నేనున్నానా? దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి నిందలేని నిందారహితమైన జీవితం నాలో ఉందా? ఎందుకంటే నాలో పాపం ఉంచుకొని ఆయన నాలో చేర్చుకోలేను. మనం ఏ పాపం లేకుండా తీసుకుని ఆ శరీరము ఆ రక్తము మనలోనికి చేరితే మనకు పరిశుద్ధతనిస్తుంది. అపవిత్రతతో మనం నిండుకొని ఉంటే, అపవిత్రతతో మన మనసులుంటే, అపవిత్రత ఆలోచనలతో మనం ఉంటే ఆ ప్రభువుల్లో చేసేది కాస్త అది వ్యర్థంగా మార్చబడుతుంది. అదే ఒకరోజు శిక్షా విధికి కారణమవుతుంది. మనకు తెలుసు తెలియకుండా అనేక సార్లు మనం ఒప్పుకున్నామని చెయ్యెత్తి ఏం చేస్తాము? నేను తీర్మానం చేసుకుంటున్నాను అని చెప్పి చెయ్యెత్తుకుని ప్రభువులలో పాలు పంపులు పొందుకుంటుంటాం. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయతల్లో తప్పక ఉండవలసినటువంటి విషయాలు మనకు చాలానే ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వచ్చేవారు మాట్లాడుకుందాం. ఇంకా తప్పక ఆత్మీయులు కలిగి ఉండవలసినవి 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది తప్పక దేవుణ్ణి సేవించాలి. ఇప్పుడే ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సేవిస్తున్నావు. ఒక గెహాజీ వలె ధనాన్ని సేవిస్తున్నావా? ఒక బిలాము వలె సంపదను సేవిస్తున్నావా? ఒక సౌలు వలె స్థాయి కొరకు పోరాటపడుతున్నావా? కాదు. అన్ని సందర్భాల్లో రక్షించి నీకు విమోచన ఇచ్చి నిన్ను కాపాడి దేవుణ్ణి సేవించాలన్నది ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం తీర్మానం చేసుకోవాల్సింది ఒకటే, మొక్కల మీద పద్దాం. తండ్రి, శ్రమల దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో మేమున్నాం, నువ్వు రానై ఉన్నావు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని మాట సెలవిస్తున్నా. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడి వినుగాక. సంగములతో ఆత్మ చెప్పు మాటలు చెవి కలిగిన వాడు వినుగాక నీ వాక్యస్తులు. ఈ సంఘంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వినే చెవులున్నాయా? నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు. నువ్వు ఆయన గొర్రెవు అయితే, ఆయన భద్రమైనటువంటి చేతులను ఉండేవాడు అయితే, నీకుండే ఉన్నతమైన స్వభావ లక్షణం లోకాన్ని వెంబడించాం. అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మాత్రమే సేవించేవాడుగా ఉంటాం. ఈరోజు కష్టం వస్తే దేవుని సన్నిధికి వస్తాం, ఇబ్బంది వస్తే దేవుని సన్నిధికి వస్తాం, అప్పుల సమస్యలు ఎక్కువైపోతే దేవుని సన్నిధికి వస్తాం, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతే దేవుణ్ణి వెంబడిస్తాం, దేవుని సేవిస్తాం. కాదు మేలు నిమిత్తమై శ్రమ అనుభవిస్తున్నప్పుడు, ఆ మేలు నిమిత్తము కీడును అనిపిస్తున్నప్పుడు కూడా కీడులో ఉండి కూడా దేవుణ్ణి సేవించేవాడే నిజమైన ఆత్మీయుడు. ఒక్కసారిగా ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వే సంఘానికన్నా వెళ్తున్నావు, నువ్వే సంఘంలో ఉన్నావా? ఆ సంఘంలో ఉన్నటువంటి వారితో సహవాసం ఉందా? సహవాసం కలిగిన వాడు ఉన్నావా? ఆ సహవాసంలో ఉండి తప్పక ప్రార్థించేవాడు ఉన్నావా? ఆదివారం మాత్రమే కనపడేవాడివి, మిగిలిన టైంలో కనపడకపోతే, ఒకవేళ మంగళవారం దేవుడు సంఘ ప్రార్థన జరిగేటప్పుడు దేవుడు వస్తే సంఘం ఎత్తబడుతుంది, నీ ఇల్లు ఎత్తబడతావు, విడవబడతావు, విడిచిపెట్టబడిపోతావు. ఇన్ని దినాలు నువ్వు చూపించిన భక్తి, ఇన్ని దినాలు నువ్వు చేసిన ప్రార్థన, ఇన్ని దినాలు నువ్వు చేసినటువంటి అన్నీ కూడా విడవబడతాయి.
గుండెలు బాదుకుంటూ రొమ్ములు గుద్దుకుంటూ, దేవా ప్లీజ్ ఒక్కసారి డోర్ తెరువయ్యా అంటే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవల్లారా నా ఎదుటి నుండి మీరు తొలగిపోండి. అయ్యా అంత మాట అంటే ఏంటయ్యా? ఇదిగో నీ నామను బట్టి మేము ప్రార్థన చేయలేదా? నీ నామను బట్టి అద్భుతాలు చేయలేదా? నీ నామను బట్టి గొప్ప కార్యాలు చేయలేదా? ఇదిగో ప్రతి ఆదివారం మందిరంలో పరిచయం చేయలేదా? మేము దశంభాగం ఇట్లేదా? ప్రార్థించే వారితో కలుసుకోవట్లేదా? ఏంటి ప్రభా ఇదంటే, మీరెవరో నాకు తెలియదు. నీ గురించి ఒక సంఘ కాపరి చెప్పాలి, ఇతడు మాకు బిడ్డేనయ్యా, నువ్వు సరక్తిమిచ్చుకున్న సంఘంలో ఈ బిడ్డ కూడా ఒక భాగం అని చెప్పాలి. మనకు అలాంటి ఆధిక్యత కలగాలంటే ఆత్మీయులు తప్పక కలిగి ఉండాల్సి ఉన్నది 4 విషయాలు. ఏ మందిరానికి వెళ్తుండో నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం పెట్టి నీ జీవితంలో ఆత్మీయత ఉందో లేదో పరీక్షించుకుని గొప్ప సమయం దేవుడు నీకు ఇస్తున్నాడు. నిజంగా ఆత్మీయుడు అయితే తప్పక కలిగి ఉండవలసింది ఏంటో దేవుడు నీకేం తెలియజేస్తున్నాడంటే, మొదటిగా దేవుడిని తప్పక సేవించాలి. తప్పిపోకూడదు. నువ్వు దేవుని సేవించే విషయంలో క్రమంగా మందిరానికి వెళ్ళేవాడు పోయి ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి నువ్వు తప్పక చేరబడబోయి ఉండాలి. దానియేలుకు ఉన్నటువంటి నిబంధనలు నీ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా వాటన్ని అధిగమించి చేరే ఆత్మీయత నీ జీవితంలో ఉండాలి. మా ఉద్యోగం పోద్ది, మా కుటుంబం రోడ్డు పడద్ది, మా బ్రతుకు దివాలైపోద్ది అని భయపడామంటే కష్టం. ఆత్మీయతను కోల్పోవాల్సి వస్తుంది. ఆత్మీయతను మనం కాపాడుకుంటే, దేవుణ్ణి మనం సేవిస్తూ ఉంటే, అనుదినము తప్పక సేవించే దేవుడే మనల్ని అన్ని పరిస్థితుల్లో రక్షించుటకు సమర్థుడు. రెండవదిగా తప్పక ఆత్మీయుడు ప్రార్థించేవాడై ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్న మందిరంలో ప్రార్థన కూడికలన్నింటిలో కూడా నువ్వు పాల్పొందులు పొందుకుంటున్నావా? ప్రతి ప్రార్థన మందిరంలో ప్రకటింపబడుతున్న ప్రతి వారం కూడికలలో నువ్వు పాలుభాగస్తుడివయ్యి ప్రార్థిస్తున్నావా? అయితే ఆత్మీయుడని ఏ రీతిగా నువ్వు చెప్పుకోగలుగుతావు? నువ్వు ఆత్మీయుడని చెప్పుకున్నట్టు కంటే అన్యుడని చెప్పుకుంటేనే బహుశా అది దేవునికైనా సంతోషంగా ఉంటుందేమో. నా బిడ్డ, ఈ అంత్య దినాల్లో శరీర సంబంధమైన జీవితం జీవించేవారు విడవబడతారు. ఆత్మీయత కలిగినటువంటి వారు క్రీస్తు కొరకు నిలబడతారు. ప్రార్థించేవాడై ఉండాలి. అన్ని పరిస్థితులను ప్రార్థించేవాడై ఉండాలి. మూడవదిగా ఆత్మీయులు తప్పక సహవాసంలో ఉండాలి. నీ సహవాసం ఎక్కడుంది? దేవుడిచ్చినటువంటి 24 గంటల సమయంలో దేనికి నువ్వు ఎక్కువ సమయాన్ని సహవాసాన్ని కేటాయిస్తున్నావు? దేవునితో ఎక్కువగా గడిపేవాడు దేవుని రాజ్యంలో ఉంటాడు. దేవుని సహవాసం లేకుండా లోకంతో ఎక్కువ సహవాసం ఉండేవాడు నిత్య నరకాగ్నిలో ఉంటాడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మనితో సహవాసంలో ఉంటారు. ఈ ఆత్మీయతను నువ్వు అలవర్చుకోవాలి. దేవుని కొరకు నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి. దేవుని కొరకు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ దినాలు చెడ్డవి, సమయాన్ని పోగొట్టుకోకు. ఈ లోకంతో స్నేహం వద్దు. ఈ లోకంలో కృత్యములని కాలిపోనని వాక్యం సెలవిస్తుంది. నశించిపోతాయని చెబుతున్నాడు దేవుడు. నశించిపోయేదాని కొరక నీ పోరాటం, నశించిపోయేదాని కొరక నీ ప్రయాస, నశించిపోయేదాని కొరక నీ పరుగు. చివరిగా ఆఖరిగా నువ్వు పరిగెత్తి తిరిగి చూస్తే నీ వెనక ముందు ఏముండదు. దేవుడు ఎత్తబడి ఉంటాడు. పైకెత్తి చూస్తావు, గుండెలు బాదుకుంటావు. చివరిగా ఆఖరిగా ఆత్మీయులు తప్పక కలిగి ఉండవలసింది మొక్కుకునే దాన్ని తప్పక చెల్లించాలి. దేవుని దగ్గర మనం ఏదైతే మనం ఒప్పుకుంటున్నామో, దేవుని దగ్గర ఏదైతే చేస్తామని చెప్పుకుంటున్నామో, ఆత్మీయులు ఖచ్చితంగా వాటిని చేసేవారై ఉంటారు. అబద్ధికులుగా ఉండరు. మన దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన సత్యవంతుడు. సత్యవంతులుగా ప్రభు మనం మార్చడానికి వచ్చాడు. అందుకని యేసు ప్రభు పిలాతు దగ్గర అంటాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను. ఈ లోకంలో నిన్ను కూడా ఒక సత్యమునకు ఆధారమే స్తంభముగా ప్రభు నిలబెట్టాలనుకుంటున్నాడు. అసత్యవర్తనులుగా కాదు, అస్థిరత్వలుగా కాదు, చెంచల మనసులు లేని వారుగా కాదు, మాట తప్పువారుగా కాదు, అనురాగరహితులుగా కాదు, కృతజ్ఞత కలిగిన వారమై క్రీస్తు కొరకు మనం మొక్కుకున్న మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకోవాలి. అసలు నిజమైన మొక్కుబడి మన బాప్తిసంతోనే ఆరంభమవుతుంది. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడే నా ప్రభు కొరకు నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానని చేసుకున్న మొక్కుబడి
అది చనిపోయేంత వరకు, ఈ లోకం విడిచిపోయేంత వరకు కూడా ప్రభు కొరకు బ్రతికే ఆనవలతో కలిగిన జీవితం మన బ్రతుకులో ఉండాలి. జీవం కలిగిన దేవుని సంఘంలో మనందరం ఉంటున్నాం. నా ప్రియమైన దేవుడి రాత్రి కాలం ప్రార్థన చేసుకుందాం. అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మన గమనానికి తీసుకొచ్చిన మాటలన్నీ జ్ఞాపకం చేద్దాం. అనేక మంది చూడండి, ఆదివారం దేవుడిని సేవించాలని వచ్చిన వాళ్ళు ఈ మంగళవారం దేన్ని సేవిస్తున్నారో మనకంటే కనపడుతుంది కదా. మరి మనం మాత్రం స్వార్థంగా ఉండి దేవుని సేవించే రాజ్యంలోకి వెళ్దామా? కాదు కదా. దేవా, ఇందుని బట్టి నీ బిడ్డలు నిన్ను సేవించలేక లోకంలో పడిపోతున్నారు. వాటిని జయించే శక్తిని, బలాన్ని నీ బిడ్డలుగా దయచేయి ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డలు నీకు కావాలి. లోకమునంతటిని ప్రేమించాను, ఎవరు నశించుకోకూడదు, అందరూ నిత్యజీవం పొందుకోవాలని నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చావు. మరి నేను సేవించలేకపోవటానికి కారణాలు చాలా ఉండొచ్చు అయ్యే వారి జీవితాల్లో. వారి పరిస్థితులు అయ్యి ఉండొచ్చు, వారి బలహీనతలు అయ్యి ఉండొచ్చు, వారి బాధలు అయ్యి ఉండొచ్చు, వారి చెప్పుకునే సమస్యలు అయ్యి ఉండొచ్చు. యేసు అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేసినట్లుగా నా సహోదరుల కొరకు, నా సాటి సహోదరుల కొరకు, సంఘంలో ఉన్న నా సహోదరుల కొరకు, కుటుంబాల కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడంతా నీకందరూ ఏకీభవించాలి ప్రార్థనలో. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి నిన్ను సేవించే మనసు దయచేయండి. నిన్ను సేవించనీయకుండా వాని దారి తప్పిస్తున్న దుష్టుని అధికారము నుండి, దుష్టుని కబంధస్తాల నుంచి, దుష్టుని బలము నుండి నీ బిడ్డలైన వారందరినీ యేసుని విమోచించదువుగాక అని ప్రార్థన చేద్దాం. విమోచించయ్యా. ఎన్నాళ్ళు నీ బిడ్డలు నాయన తండ్రి తలకిద్దులుగా తిరుగుతూ ఉంటారు. ఎన్నాళ్ళు బలహీనులుగా నాయన తండ్రి చంచల మనసు కలిగిన పడిపోతుంటున్నారు. శ్రమ వస్తే కృంగిపోతున్నారు, శోధన వస్తే పడిపోతున్నారు, కష్టం వస్తే తొలగిపోతున్నారు. నీ కొరకు నాయన నిలబడలేకపోతున్నారు. ఒక దానియేలు వలె, దానియేలు మీద ఏ విధమైన ఆత్మ అభిషేకం ఉందో సంఘంలో ఉన్న బిడ్డలందరి మీద అట్టి అభిషేకమును మీరు కుమ్మరించుదురుగాక. ప్రతి బిడ్డల మీద అట్టి అభిషేకమును యేసు నామములో కుమ్మరించుదురుగాక. అన్ని సందర్భాల్లో నీ కొరకు నిలిచే జీవితము, దానియేలుకు కలిగిన ధైర్యము, దానిలో ఉన్న నిరీక్షణ, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి జీవితం ఈ సంఘంలో ఉన్న నా కుటుంబంలో నా బిడ్డలందరికీ కూడా, నా సహోదరులందరికీ కూడా తండ్రి మీరు దయచేయుదురుగాక. ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యం చేసేవారు కాకుండా, ప్రార్థన అంటే తప్పించుకునేవారుగా కాకుండా, ప్రార్థన చేయవారితో ఎల్లప్పుడూ కలిసే జీవితం నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. ప్రార్థనలో గొప్ప విజయాలు ఉన్నాయి. ఈరోజు ఆ ప్రార్థనకు దూరంగా ఉండి సమస్యను మేము జయించాలని అనేక మంది ప్రార్థనలకు దూరం అయిపోతున్నారయ్యా. ఆ సమస్యను జయించుకోవటంలో ఓడిపోయి కొత్త సమస్యలు సృష్టించుకొని ఆ సమస్యల వలయంలో సుడిగుండాల సముద్రంలో బిడ్డలు కొట్టుమిట్టాడుతున్న ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మేము వరకు ప్రార్థన చేస్తున్నాం. మునిగిపోతున్న పేతుర్ని ప్రార్థన చేసి ప్రభా నన్ను కరుణించంటే లేవనెత్తావు. నా సంఘంలో సహోదరుల కుటుంబాల కొరకు మేము ప్రార్థన అనేక మంది ప్రార్థించలేక వెనకబడిపోతున్నారు. ఆయన ప్రార్థించు వారిని ఆయన రక్షించి, ఆ దినమని ఎవరైతే దేవుని నామను బట్టి ప్రార్థన చేయనో వాడు రక్షించబడినట్టున్నావు. నీ ప్రజలందరూ కూడా ప్రార్థనలో ఉండి రక్షింపబడిన అనుభూతులు నీ బిడ్డలకు సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు, ఆత్మీయులు తప్పక సహవాసములు ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు సహవాసాలు లేవు నాయన. నీతో కేవలం ఆదివారం 2 గంటల సమయాన్ని, 3 గంటల సమయాన్ని మేము ఉంటున్నాం. ఎక్కువగా లోకంతో సహవాసం ఉండడానికే అనేక మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారయ్యా. ఎదుగో నాకు మొక్కు, నా కాళ్ళకు నన్ను మహిమపరచు అని సాతాను ఏ విధంగా అయితే ఆ రోజు మిమ్మల్ని శోధించాడో, నీవైతే శక్తిని బట్టి వాడిని జయించగలిగావు, నీవైతే బలమును బట్టి వాడు సాతాను జయించగలిగి వాడిని తరిమేయగలిగావు. ఈరోజు నా సహోదరులు, నా సంఘంలోని అనేకమైన కుటుంబస్తులు తండ్రి ఈరోజు ప్రార్థించలేక, నీతో సహవాసం లేక సాతాను విసురుతున్న వలలో చేపలు చిక్కినట్లుగా చిక్కివాడు ఒక బందికాంలో పడిపోయి ఉన్నారయ్యా. వారి సహవాసం లోక సహవాసాలతో మునిగిపోయి ఉన్నారు తండ్రి. అనేక మంది యవనస్తులు దేవుని సంఘంలో యవన కాలంలో దేవుని కాడి మోయిట నన్నుకు ఎంతో మేలు అంటే లోకంలో యజమానులు కాడి, సాతాను కాడి మోస్తూ అనేకమైన త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దుర్మార్గులుగా, అహంకారులుగా, గర్విష్ఠులుగా ఈ లోకంలో తిరుగుతున్నారయ్యా. తండ్రి వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని సహవాసం నడిపించాను. మా సహవాసం మంచిది కాకపోయినా పరలోకం విడిచి మా కొరకు ఈ లోకానికి వచ్చి మాతో సహవాసం చేయటానికి ఎవరైతే నీ దగ్గరకు వస్తారో
వారికి పరిశుద్ధతను బోధించావు, పవిత్రతను బోధించావు, యథార్థతను బోధించావు, ఉన్నతమైన ఉపదేశమును బోధించావు, శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించావు. ఈరోజు నీ సహవాసంలో రాలేక అనేక మంది తమకిష్టమైన మార్గంలో నడుస్తున్నారయ్యా. నీ ప్రజల్ని నీ మార్గంలోకి నడిపించయ్యా, నీ సన్నిధిలోనికి నడిపించయ్యా. నీ సహవాసంలో బిడ్డ నిలిచినట్లుగా సహాయము దయచేయండి. యేసుక్రీస్తుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీ సహవాసంలో మేమందరం కూడా ఒక నమ్మకమైన వారి వలె, నీ ఇంటిలో ఒక నమ్మకమైన పనివారి వలె, ఒక నమ్మకమైన వారి వలె మేము ఉండునట్లుగా సహాయం దయచేయండి. ఈరోజు ఆ నమ్మకత్వం లేక అనేక మంది మేము కోల్పోతున్నాం. క్షమించేసేను ప్రార్థన చేస్తాం. చివరిగా ఆఖరిగా ఆత్మీయులు తప్పక వచ్చి ఒప్పుకునే దాన్ని, మొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించాలి. అనేక మంది జీవితాలు తీర్మానాలు చేసుకుంటున్నారు కానీ నిలబడట్లేదు. ఈ సీయోన్లో కూడా అనేక మంది బిడ్డలు తీర్మానాలు చేసుకుంటున్నారు కానీ నిలబడలేకపోతున్నారు, త్రొట్టిల్లుతున్నారు, తూలిపోతున్నారు. తండ్రి, ఇటువరకు వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి గమనానికి తీసుకురండి, వారికి నీ జ్ఞానం దయచేయండి. చెప్పినటువంటి మాట మీద నిలబడి సామర్థ్యతను బిడ్డలుగా దయచేయండి అయ్యా. నీ కృప చూపించమని ఎట్టికేలకు రాబోయే రోజులు సియోను సంఘం ఆత్మీయ సంఘం వల్ల మేము కట్టబడినట్లుగా ఇది వల్ల సియోను సంఘము దేవుని సేవించే సంఘముగా మా సంఘాన్ని మార్చండి, ప్రార్థించే సంఘముగా మార్చండి. సహవాసము క్రీస్తు ఎల్లప్పుడూ ధూపం వేసే సంఘం వల్ల ఈ సంఘం ఉన్నట్లుగా నీది ఎల్లప్పుడూ సహవాసము వాకిలి వేయబడిన సంఘం వల్ల, మూత వేయబడిన సంఘం వల్ల సియోను ఉన్నట్లుగా మీరు అభిషేకించి ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సంఘంలో అనేకులు మేము తీర్మానాలకు వస్తున్న ప్రతి ఒక్కరము కూడా నిలవబడి అనేకులను నీతి మార్గంలో నడిపించే సంఘం వలె సియోను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అటు కృప మాకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తాను. అందరూ ఎగిపి ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహోగణుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ శక్తి కలిగిన నామమును బట్టి, మహిమ కలిగిన నీ నామమును బట్టి ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఈ బిడ్డలుగా ఈ పాదమును ఆశ్రయించి మేము ప్రార్థన చేస్తాం. ఎంత దినంలో ఆత్మీయులు తప్పుగా ఎలాంటి విషయాలు కలిగి ఉండాలో సియోను సంఘం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాము. విన్నటువంటి వాక్యం బట్టి మేము గమనిస్తే, దేవా, మేము యోచన చేస్తే ఈ ఆత్మీయులు తగినటువంటి విషయాలు ఈరోజు సంఘాల్లో ఎక్కడ లేవు నాయన. ఆత్మీయులు తప్పక దేవుని సేవించేవారై ఉండాలి, ఆత్మీయులు తప్పక ప్రార్థించేవారై ఉండాలి, ఆత్మీయులు తప్పక సహవాసంలో ఉండాలి, ఆత్మీయులు తప్పక మరొకకుండా చేయాలని 4 విషయాలు సియోను సంఘం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాను. తండ్రి, ఈ విషయాల్లో ఏ సంఘాలు అయితే వెనకబడి ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రకటింపబడిన ప్రతి వాక్య ప్రకారం నిలిచే సంఘముగా ప్రతి సంఘాలను మీరు స్థిరపరచుదండి. సంఘాలను ప్రతిష్ఠించండి, ప్రక్షాళన చేయండి, పరిశుద్ధపరుస్తున్నారండి. ప్రాముఖ్యంగా సియోను సంఘ సేవ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సియోను సంఘ సేవను విస్తరింపజేయండి, సంఘ సేవను విశాలపరుస్తున్నారండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలు దేవా, లోకము సేవించే కుటుంబాలకు కాక సియోనులో ఉన్న ప్రతి కుటుంబం దేవా నిన్ను సేవిస్తూ లోకముల ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాల వలె నీ బిడ్డలు ఉన్నట్లుగా సహాయం దయచేయండి. కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. నీ బిడ్డలు నేను చూసే కన్ను నీ బిడ్డలు దయచేయండి తండ్రి. అనేక మంది నేను ఎరగలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను తండ్రి, నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అందుకు నేను అన్ని వెంబడించలేకపోతున్నాను, నేను సేవించలేకపోతున్నాను. కనుక అది పాపముగా భావించగా నీ కృపను బట్టి నీ బిడ్డలను క్షమించి నేను సేవించే జ్ఞానం బిడ్డలు తెచ్చిమని వేడుకుంటున్నాను. నిన్ను పట్టిన ప్రజల గురించి నువ్వు మాట్లాడావు కదా, కుడి ఎడమ తెలియని ప్రజలను ఈ దినాల్లో నేను సేవించలేకపోవడానికి కారణం ఏమో ఉంది అంటే కుడి ఎడమ తెలియని ప్రజలని దాన్ని నీ బిడ్డల పక్షం కూడా మేము మీ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వారిని ఏ విధంగా నువ్వు యోనా ఉపదేశం ద్వారా నీ బిడ్డలను రక్షించుకున్నావో, ఈ వాక్యం వింటున్నా, ఈ వాక్యం ఎక్కడ ఎంతమందికి అయితే బయలుదేరి వెళ్తుందో వారందరి జీవితాల్లో కూడా, వారందరి బ్రతుకుల్లో కూడా యోనా ఉపదేశం బట్టి నినివే పట్టణము
పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవుని సేవించాలని తీర్మానం చేసుకున్నాను. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తండ్రి నేను సేవించగలిగినట్లుగా సహాయం తెచ్చామని వేడుకుంటున్నాను. ప్రార్థించే విషయంలో తండ్రి మా సంఘం ఎక్కడ కూడా రాజీ పడకూడదు. ప్రార్థించే సంఘం తప్పక ఆత్మీయులు ప్రార్థించవలేదు. సంఘంలో ప్రతి బిడ్డలు ఆత్మీయతలో కలిగిన వారమైంది. ప్రార్థించే సందర్భంలో ప్రార్థించే విషయంలో మేము తప్పక పాల్పడుతున్నాం, తప్పక కూడుకుంటూ సంఘ క్షేమం కొరకై, సంఘ అభివృద్ధి కొరకై, రాష్ట్ర ప్రజల కొరకై, దేశ ప్రజల కొరకై, లోకంలో ప్రజలందరి కొరకై మేము ప్రార్థించే వారు ఆ ప్రార్థన శక్తిని సంఘంలో అందరూ మీరు కుమ్మరించదురుగాక. ఈ ప్రార్థన లేక సాతాను ఈరోజు అనేకులు విడి వేస్తున్నాడు. అయ్యా దేవా, అటు వారందరినీ విడిపించడానికి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ప్రార్థన లేదు, ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేవు. మనుషులకి దేవుని ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో నేను మొదటగా ప్రార్థించాలని ఒక ఆయన తండ్రి ఇంకిత జ్ఞానం ప్రతి క్రైస్తవుడి దినాల్లో కోల్పోతున్నాడు. ఆయన క్షమించండి. ప్రార్థన శక్తిని బిడ్డ మీద కుమరించమని ప్రార్థన చేస్తాం. దేవా, మెచ్చుకు మేము ఎక్కువ తండ్రి ప్రార్థించేవారు ఎక్కువగా మేము ప్రార్థించినట్లుగా మాకు సహాయం దయచేయండి. నేనైతే వాడుకు చొప్పున పగలంతా బోధించి రాత్రంతా ప్రార్థించుకుని గడిపేవారి వాటిని సెలవిస్తున్నాం. మేము మా కొరకు ప్రాణం పెట్టిన వాడివి నిజ దేవుడు ఏంటి నీవే రాత్రంతా ప్రార్థన చేస్తే దేవా, బలహీనులను నాయన గెడిపోసినట్టు వారు, నాయన దుమ్ము దూరినట్టు వారు, మట్టినట్టు వారు మేము ఇంకెంత తక్కువ ప్రార్థన కలిగి ఉండాలో మాకు నేర్పిస్తూ సోదరులో మేము ఉండకూడదంటే, శ్రమలో మేము ఉండకూడదంటే, కష్టాలు మేము ఉండకూడదంటే ప్రార్థన వల్ల కానీ మరి దేని వల్ల సాధ్యం కదని ఈ వాక్యం మాకు సెలవిస్తుంది. ఈ రోజుల్లో ఎవరైతే కష్టాలు ఉన్నారు, ఎవరు శ్రమంలో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు అప్పుల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, వాటన్నిటికీ విడిపించేది కేవలము మా ప్రార్థన విషయం ఎదుగునట్లుగా ప్రతి ఒక్క హృదయం తెరవజేయుదురుగా నేను ప్రార్థన చేస్తాను. తండ్రి సహవాసములు తప్పక నేను క్రైస్తవులు, ఆది అపోస్తలుల కాలంలో క్రైస్తవులు బోధలోను, రొట్టె విడుచుట్లోను, ప్రార్థించుట్లోను ఎడతెగక సహవాసంలో ఉండేదని ఈ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సంఘాల సహవాసం లేవున్నాయి తండ్రి. ప్రతి దినము ప్రతి ఆదివారం మాత్రమే తండ్రి దేవ గడిపే మందిరాలుగానే మార్చబడి ఉంటున్నాయి. ప్రతి దినము దేవాలయంలో తప్పక తోపం మండుచుండవాలని ఈ వాక్యం అయితే సెలవిస్తుంది. ఈరోజు అట్టి సంఘంతో సహవాసం చేసి దేవుని సన్నిధిలో దూపం వేస్తే మనుషులు గడినాలుగా తయారు చేయండి. సంఘంలో సీఎం సంఘంలో బిడ్డలు మీరు తయారు చేయండి. మేము ఇతరులను కోరుకోవట్లేదు. నేను ఉన్న మమ్మల్ని మీరు యాజక వంశంగా మీరు మమ్మల్ని మార్చండి. ఆయన సన్నిధి దూపం వేయుటకును, ఆయన సన్నిధి పరిచయం చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని వాక్యం సెలవిస్తున్నట్లుగా తండ్రి అట్టి యాజకులుగా ధూపం వేసేవారుగా తండ్రి నుంచి ధూపాంతో చేతపట్టుకొని నీ సన్నిధిలో మేము మోకాళ్ళ మీద తండ్రి ఆకాశంలో నీ సన్నిధి వైపు నీ దృష్టిని ఈ సంఘం వైపు మరలుపుచ్చినట్లుగా ప్రార్థించుకుని ప్రార్థన శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధిని ఎంతమంది అయితే ప్రార్థించారో వారందరికీ గొప్ప కార్యాలు చేశారు. ఈ రాత్రికాల సమయంలో ఈ బిడ్డలుగా ఈ దాసులుగా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డను మీరు సంరక్షించండి. యోగు తన కుటుంబం కోసం ప్రార్థన చేసినట్లుగా సేవకుడిగా సంఘంలో కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల కుటుంబాల చుట్టూ నీకు కాపుదల వచ్చింది. నీ భద్రత చూడండి. వారిని నేను మరిచినను మరొక నాయన, వారిని నేను విడిచినను వెడవక నాయన, అన్ని స్థలాల్లో అన్ని ప్రదేశాల్లో ప్రతి స్థలంలో నీ బిడ్డలకు తోడైండి నడిపిస్తూ రండి. వారి కష్టార్జితాలు మీరు దీవించండి, వారి శ్రమలు మీరు దీవించండి, వారి చేతుకున్న రాబోలు మీరు దీవించండి నాయన. వారి ఫలించి అభివృద్ధి చెందినట్టు మీరు కృప చూపిస్తూ రండి, మీరు దయ చూపిస్తూ రండి. అదేమన్నా ప్రభావం ఆయన లోతు ఆ చదువును నాశనం అయిపోకున్నట్లు ప్రార్థన చేశాడు. నీ దాసుడిగా తండ్రి ఈ బిడ్డగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. సదమని ఈ లోకమైన బిడ్డలు ఎక్కడ లోతు వలె నేను తండ్రి నశించుకోకున్నట్లుగా, లోతు భార్య వలె వెనక తిరిగి చూసి తండ్రిని నశించుకోకున్నట్లుగా ఈ బిడ్డల కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలందరూ మీరు నడిపించండి నాయన. ఆ సుధమ పట్టణం నుంచి లోతుని ఏ విధంగా తప్పించావో తండ్రి, లోకం పొందక నుంచి నీ బిడ్డలైన కుటుంబాలందరూ మీరు తప్పించారు.
నడిపించి సియోనులో సంఘములో అది ఎదుగునట్లుగా అభివృద్ధి చెందినట్లుగా బహు బలముగానైనది నామం భయంకరంగా జీవించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చివరికి ఒప్పుకోని విషయంలో తండ్రి మొక్కుబడి విషయంలో ఆత్మీయులు తప్పక చెల్లించాలని వాక్యం సెలవిస్తుంది. తండ్రి బిడ్డలు స్త్రీలు ఎంతమంది బిడ్డలు ఉన్నారు తీర్మానం తీసుకుంటున్నారు, ఆ తీర్మానం నిలిచినట్లుగా తండ్రి ఎంతమందిని అయితే నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశంలోని జ్యోతుల వల్ల నక్షత్రాలు ప్రకాశించిన వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా ప్రకాశించి ఒప్పుకున్న జీవిత ప్రకారం పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ లోకంలో అనేకులైనటువంటి నాయన ప్రజలు నశించిపోతున్నారయ్యా. అటు వారందరినీ అటు ప్రజలందరినీ రక్షించాల్సిన భారమైనటువంటి బాధ్యత మా ఒక్కొక్కరి మీద ఉంచున్నాము. ఆ బాధ్యత మేము విస్మరించకుండా నీ రక్తం గురించి నీ శరీరం గురించి మేము ఈ లోకంలో సాక్షిగా జీవించడానికి నీ ప్రేమ కొరకు మేము నీ ప్రేమను పంచే విషయంలో మేము నేను ఒక రాయభారంలో ఉన్నట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. సగంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని పాత్రలు తీసుకొస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు స్థిరపరచు. దాని కుటుంబాన్ని, అనిల కుటుంబాన్ని, వేణు కుటుంబాన్ని, బాబు కుటుంబాన్ని, రాజ కుటుంబాన్ని, శ్యామ కుటుంబాన్ని, సునీతమ్మ కుటుంబాన్ని, నాయన తండ్రి రంజిత్ కుటుంబం, కాలేజీ కుటుంబాన్ని, నాయన తండ్రి ప్రవీణ్ కుటుంబాన్ని, సతీష్ కుటుంబాన్ని, నితీష్ను, ఆ కుటుంబాలను మనందరికీ జ్ఞాపకం చేసుకోండి. దాసుగా గడిచిన వారు నూతనంగా తండ్రి దాసు డేవిడ్ నీ బిడ్డ కూడా నడిపించాను. నీ బిడ్డ కుటుంబాన్ని కూడా సమకూర్చాను. రాబోయే సంఘంలో స్థిరమైన వారిని, స్థానికమైన వారిని నడిపించాను. నీ బిడ్డ ఒక అనేక వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గౌరవమైన జానక కుటుంబాల కొరకు, జానకృప కుటుంబాల కొరకు నీ బిడ్డ కొరకు మేము అనేక దినములు కలిసిన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ బిడ్డ మనసులు మార్చండి, దయ చూపించండి, దర్శించండి. మంచు కుటుంబం కొరకు, వాసన కుటుంబం, జాన కుటుంబం కొరకు, శారద కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దేవాన్ని బిడ్డలు కదిలించండి. ఈ సంఘము నేను స్థావరమైన స్థలం మాకు ఇచ్చావు తండ్రి. ఈ స్థానంలో ఎంతో ఖాళీ ఉందో అంత బలమైన పరిచర్య ఉంటుంది, అంత బలమైన సేవ ఉందని మేము గుర్తు చేసుకునేటట్లుగా మాకు చూపిస్తున్నాం తండ్రి. దాని కొరకు ఆ సేవ కొరకు ప్రయాసపడే వారికి మమ్మల్ని లేవనెత్తండి. ఎత్తుకొస్తుంది మనం మరి ప్రార్థించిన మెడగదలు కోరుకున్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా తండ్రి ఇదిగో ఈ సంఘంలో చేర్చిన అందరి మీద కూడా అటు ఆత్మను అభిషేకం కుమ్మరించుదురుగాక. ప్రతి బిడ్డ మీద నేను తండ్రి ఆత్మ అభిషేకం, అగ్ని అభిషేకమును కుమ్మరించుదురుగాక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మీ ఆత్మ అభిషేకం లేనిదే మేమేమి స్థలంలో చేయలేము కనుక రాబోయే 2025 సంవత్సరంలో ఒక నూతన కార్యాలు, గొప్ప కార్యాలు ఈ స్థలంలో మేము చూసినట్లుగా నీ అద్భుత కార్యాలు, నీ ఘనమైన కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు, నీ సూచక్రియలు, నీ మహాత్మ కార్యాలను బట్టి ఉన్నతంగా నీ నామాన్ని మేము కనపరుచినట్లుగా నీ గొప్ప కార్యాలు సియోను పక్షంలో చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయ చూపించుకుంటున్నాను. చెప్పండి 3:17 ప్రకారం నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన నియామకం తప్పి నీ ప్రజలందరినీ సమకూర్చుంది. నీ ఆయన సంతోషించి బహుదర్శించి నీ రక్షించుదని లోకములు కలుగు ప్రసిద్ధిని, మంచి ఖ్యాతిని, మంచి పేరుని కలుగు చేస్తారని సియోనుకు మాటిచ్చావు. ఆయన నువ్వు మాటిచ్చి తప్పేవాడు కాదు నాయన. ఉన్నతమైన ఖ్యాతి 2025 సంవత్సరంలో గొప్ప ఖ్యాతి కలిగిన పునాదులు కలిగిన సంఘం వలె బెంగళూరు పట్టణంలో సియోను మీరు ప్రచురింపజేయగా ప్రార్థన చేస్తున్నాం. సగమున ప్రతి బిడ్డలో తండ్రి నీ చేతుల్లో నాయన తండ్రి కిరీటమున రత్నముల వలె ప్రకాశించినట్లుగా అభిషేకించుడుగా ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చూపించండి. పాటలు పాడేవారు, సువార్థికులు, నాయన వాక్యోపదేశకులు, ఆత్మల భారం కలిగిన, సంఘ భారం కలిగిన వారు, సేవ భారం కలిగిన వారు, సహకారులు, పరిచారకులు, సువార్థికులు అనేకులు మీరు నాయన నడిపించి ఈ స్థలంలో తండ్రి మీ మహిమకరంగా మీరు నిలబెట్టుకోగలరని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఈ రాత్రి రోజు బిడ్డలు వచ్చి ఆయన మేమందరం ప్రయోజన సన్నిధిలో నేను మాట్లాడటానికి, మేమందరం ఏకీభవించి ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. మా ప్రార్థనలన్నీ నీ సన్నిధి చేరున్నామని మేము నమ్ముతున్నాం. చేరటం మాత్రమే కాదు, మా ప్రార్థనలను నువ్వు ఆలకించి మా పక్షాన కార్యాలు చేయటానికి నువ్వు సిద్ధపడుతున్నామని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నావు. నాయన వాళ్ళ ప్రేరణ నా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. నీ అభిషేకం నాకు తెచ్చి దేవాలయాన్ని నీకు ఏ స్థితిలోనే ఉన్నాను ఎరిగిన దేవుడు నాయన తండ్రి. నా నీతిని, రాజ్యాన్ని వెతుకుమని మాకు ఇచ్చావు తండ్రి. నేను వెతికే కన్నులు మాకు తెచ్చి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఐశ్వర్యాలు ఉంటుంది. దేవాలయ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి, సంపూర్ణ స్వస్థం తెచ్చి, ఆ బలహీనత నుంచి విడిపించండి చేస్తున్నాము. బిడ్డలకు పరిపూర్ణ ఆరోగ్యం తెచ్చి దేవాలయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ బిడ్డ పరిపూర్ణమైన జ్ఞానం తెచ్చి, బలమును తెచ్చి బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క చేతి గాయని కట్టగా బిడ్డకి సంపూర్ణ ఫలమును తెచ్చి
మీకు బలం కలుగు చేయవాడు, బలవృద్ధి చేయవాడు నీవట్టు ఆయన. నీ బిడ్డలు నీ కృప పొందుకుని తండ్రి, సీయోనులో రాబోయే నాయ తండ్రి, మా తరం తర్వాత నాయన తండ్రి, ఉన్నతమైనటువంటి సేవలు నీ బిడ్డలు నిలబడినట్లుగా ఇదిగో ఈ బాల్యం నుండి నీ బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించులుగా నేను ప్రార్థన చేస్తున్నాను. సౌలభం మీద ఉన్నటువంటి అభిషేకం నీ బిడ్డల మీద వచ్చింది నాయన. సంఘంలో సేవలు సమాజంలో రాబోయే రోజుల్లో నీ బిడ్డలు నీ చేతిలో ఒక సాధనముల వలిగి ఆయన పౌరుని ఏమైనా సాధనముగా వాడుకున్నావో నాయన, ఆ బిడ్డలు ఆ రీతిగా రాబోయే దినం ఒక బలమైన సాధనములుగా ఆయన ఈ లోకం మీరు వాడుకుందులుగా ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు ఒప్పచెప్పుకుంటే వారి మనసును మాకు దయచేయండి. ఎందుకంటే నాయన లోకంలో పడుట కంటే, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట నాకు ఎంతో మేలు దావీదు అన్నాడు. మా బిడ్డలో నాయన నీ చేతులు ఉండనట్లుగా, నీ చేతులు పెరిగినట్లుగా, నీ సన్నిధిలో నీ ఆలయంలో ఎదుగునట్లుగా కృప చూపించేయండి. మరి నేనైతే మందిరంలో దేవుని పచ్చని ఒలివ చెట్టులో ఉంటానని అనుభవంలో దావీదు ఎదిగినట్లుగా తండ్రి మా కుటుంబం కూడా రాబోయే రోజుల్లో సంఘంలో అది ఎదగడానికి సహాయం తెచ్చింది. ఒక వృక్షము అనేకమైన వారికి నీడని ఆశ్రయించినట్లుగా ఈ బెంగళూరు పట్టణంలో మా కుటుంబాలు తండ్రి మా ద్వారా తండ్రి అనేకులు తండ్రి పాప భారముల నుంచి, లోక బంధకాల నుంచి విడిపించబడి నిత్యమైనటువంటి నీ సన్నిధిలోనికి ఆశ్రయించే విశ్రమించే నీ యొక్క పరిశుద్ధ స్థలంలో నీ ప్రజలు చేరినట్లుగా తండ్రి కుడి ఎడమలను తండ్రి ఉత్తర దక్షిణములను తూర్పు పడమరలో మమ్మలను వ్యాపింపజేయగలుగాక. సీయోను సంఘమును వ్యాపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ శరీరం విశాలపరుస్తామని ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినం డిసెంబర్ 25కు ఆయన డిసెంబర్ 31 నైట్కి కావలసిన ప్రతి ఈవెంట్ మీరు తెచ్చి నీవేమి లేని వారు ఆయన నీ వైపు చూస్తున్నాం. మీరు ద్వారాలు తెరవండి, సహాయం తెచ్చేయండి, కృప చూపించి అన్నింటినీ ఆయన సర్వ సమృద్ధి కలిగించి ఈ సంఘంలో నీ నామానికి భయం పొందుకుందరు కానీ రాబోయే ప్రతి వారం కొడుకులు కూడా క్రమంగా మర్యాద జరగటకు సహాయం తెచ్చమని, రాబోయే నూతన పరిశుద్ధ దినంలో కూడా విశ్రాంతి దినం నీ ప్రజలను వారందరూ మీరు సమకూర్చి ఈ స్థలంలో కేవలం నేను నీ నామానికి ఉన్నతంగా మేము నిలబడినట్లుగా, నీ నామ మహిమ ఘనత కొరకు మేము నిలబడినట్లు మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠించుదురుగా కానీ యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుని పొంది అన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమై యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు ఏమీ మనం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.